ఇంత పెద్ద భారత యుద్ధం జరగడానికి కారణం దుర్యోధనుడి పక్కన చేరినటువంటి నేను, దుశ్శాసనుడు, శకుని, మేం ముగ్గురం ఆయన కలిపి దుష్టచతుష్టయమే. అందులో నీకేం అనుమానం అక్కర్లా, ఎవరో నన్ను అనక్కర్లా, నేనే చెప్తున్నా. నేను దుష్టచతుష్టయంలో సభ్యుణ్ణి. మా వలననే యుద్ధం జరుగుతోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం కృష్ణ, అలా జరగాలని కాని, దుర్యోధనుడు గెలవాలని కాని, అధర్మం రాజ్యం ఏలాలని కాని నాకెన్నడూ కోరిక లేదు. ధర్మం గెలవాలని, ధర్మరాజు లాంటి వాళ్ళు పరిపాలించాలని, ధర్మానికి పట్టాభిషేకం జరగాలని నా కోరిక. అర్జునుడితో యుద్ధానికి వచ్చినటువంటి భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధనాదుల యందు కర్ణుణ్ణి పరిచయం చేస్తూ ఉత్తర కుమారుడితో అర్జునుడు మాట్లాడతాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు కర్ణుడు ఎటువంటి వాడు అన్నది చెప్తాడు. ఎదురుగుండా నిలబడినటువంటి వాడు ఒక గొప్ప వీరుడు. కర్ణుడు ఏమీ సామాన్యమైనటువంటి వ్యక్తి కాడు. కానీ కర్ణుడైతే కొద్దిగా నోటి దురుసుతనంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అనేక సందర్భాలలో అది కనపడుతూ ఉంటుంది. అదే అర్జునుడైతే కర్ణుణ్ణి పరిచయం చేసేటప్పుడు ఉత్తర కుమారుడితో కొన్ని మాటలు చెప్తాడు. ఆయన వీరాగ్రేసరుడు అంటాడు. కర్ణుడు వీరుల యందు చాలా చాలా గొప్పవాడు. కాబట్టి ఆయనని తక్కువ అంచనా వేయడం కానీ, ఆయన సామాన్యమైనటువంటి వీరుడు అని లెక్క పెట్టడం కానీ కుదిరే విషయం కాదు. అపారమైనటువంటి భుజబలము కలిగినటువంటి వాడు. కాబట్టి పరమాద్భుతమైనటువంటి రీతిలో లక్ష్యశుద్ధితో బాణప్రయోగం చేయగలిగినటువంటి వాడు. విశేషించి దుర్యోధనుడి యొక్క ప్రేమకు పాత్రుడైనటువంటి వాడు. అవతల వైపు రాజు కర్ణుడికి సంబంధించినంత వరకు ఆయనకు స్వామి దుర్యోధనుడు. స్వామి యొక్క ప్రీతిని చూరగొనడం ఒక గొప్ప విశేషం. దుర్యోధనుడి యొక్క ప్రీతిని పొందినటువంటి వాడు కర్ణుడు. అందుకని స్వామి భక్తి పరాయణుడైనటువంటి వాడు. అది చెడుని ఆశ్రయించాడా, మంచిని ఆశ్రయించాడా కాసేపు పక్కన పెట్టండి. తాను ఏ ప్రభువుని ఆశ్రయించి ఉన్నాడో, ఏ స్వామిని ఆశ్రయించి ఉన్నాడో ఆయన పట్ల పరమ ప్రేమతో ప్రవర్తిస్తాడు. అలా ప్రవర్తించిన కారణం చేత దుర్యోధనుని యొక్క విశేషమైనటువంటి ప్రీతికి పాత్రుడైనటువంటి వాడు. యుద్ధంలో ఎవరినీ లెక్క చెయ్యడు. దానివల్ల భయమనేటటువంటి మాట ఆయన యందు అన్వయము కాదు. నిర్భయంగా పోరాటం చేస్తాడు. ఎటువంటి వీరుడు రానివ్వండి, భయపడి వెనక్కి తగ్గడం అనేటటువంటిది కర్ణుడికి ఉండదు. అర్జునుడు చెప్తున్న మాటలు అంటే ఎంత గొప్పగా పరిచయం చేస్తున్నాడో చూడండి. అలాగే ఆయన గొప్ప కీర్తి కలవాడు. గతంలో ఎన్నో విశేషములను సాధించినవాడు. లేకుండా కీర్తి ఎలా వస్తుంది? అంతేగాని చూడగానే తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఆయనకున్నటువంటి వ్యతిరేక కోణాన్ని ఉత్తర కుమారుడితో పరిచయం చేయడం కానీ అర్జునుడు చెయ్యలేదు. అది ఒక వీరుడు మరొక వీరుడికి ఇవ్వవలసినటువంటి మర్యాద, మాట్లాడవలసినటువంటి తీరు. అర్జునుడికి లేదా కోపం ఉంది, కానీ ధర్మమునకు కట్టుబడి ప్రవర్తించడం అంటే చిత్తశుద్ధి కలిగి ఉండుట అన్న మాటకు అర్థం అది. కాబట్టి ఆయన గొప్పగా లక్ష్యాన్ని భేదిస్తాడు. దేనిని గురి చూసి కొట్టాడో అది ఇక గురి తప్పడం అన్న మాట ఉండదు. అంత ఖచ్చితంగా గురి చూసి కొడతాడు. అన్నిటినీ మించి ఉత్తర కుమార, దుర్యోధనుడు ఈ కర్ణుడిని దగ్గర పెట్టుకున్నప్పుడు కేవలముగా నాకు శత్రువుగా తీర్చిదిద్దాడు. నా పట్ల అంత మాత్సర్యాన్ని పెంచుకున్నాడు. దుర్యోధనుడు అంత గొప్పగా తయారు చేశాడు ఈ కర్ణుణ్ణి. అందుకే ఎప్పుడెప్పుడు నాతో యుద్ధం వస్తుందా అని ఈ కర్ణుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అంతవరకు మాత్రమే చెప్పాడు. అంటే నిజానికి అందులో ఏది పరిహరించాలో, ఏది మాట్లాడవలసిన అవసరం లేదు, ఏది కఠినంగా ఉంటుందో ఆ విషయాలు వీటిని కూడా అర్జునుడు ప్రస్తావించలేదు. ఇది ఒక్కొక్కరి యొక్క మాట వైభవానికి ప్రతీక. నేను నిజానికి మహాభారతంలో కర్ణుడు అన్న విషయాన్ని పరిశీలనం చేస్తున్నప్పటికీ
సాటి వీరుడు పట్ల చూపించేటటువంటి గౌరవానికి సంబంధించినంత వరకు అర్జునుడి మాట తీరును ఒకసారి ఉటంకించడం జరిగింది. తర్వాత ఆ ఉత్తర గోగ్రహణ సమయంలో గోవులని మరలించి మళ్లీ విరాటరాజు గారి యొక్క నగరానికి తీసుకెళ్లడానికి అర్జునుడు ప్రయత్నిస్తున్నాడు. ఎలాగైనా గోవులన్నిటినీ కూడా హస్తినాపురానికి తరలించడానికి దుర్యోధనాదులు ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నించేటటువంటి సందర్భంలో సహజంగా కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరుగుతుంది. అలా యుద్ధం జరిగినప్పుడు కొంతసేపు జరిగిన తరువాత అర్జునుడు శిరము, లలాటంబును, కంధరమును, బాహువులు, ఉరము, దందడి వ్రయ్యన్ గిరిపై పిడుగులు దొరగెడు పరుసున దృఢదీప్త శాత భల్లములేశన్. అసలు కర్ణుడికి ఉక్కిరి బిక్కిరయ్యేటట్టుగా తిరిగి అర్జునుడి మీద బాణాలు సంధించి ప్రయోగించడానికి కావలసినటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా అర్జునుడు కర్ణుని యొక్క తల మీద, నుదురు మీద, కంఠం మీద, బాహువుల మీద, వక్షస్థలం మీద బాణములనన్నింటినీ కూడా కుప్పించేశాడు. అన్ని బాణములన్నీ తగిలేటప్పటికీ ఇక యుద్ధభూమి యందు నిలబడలేకపోయాడు. అర్జునుడి బాణములను ఎదుర్కొనడం గాని అర్జునుణ్ణి కొట్టడం గాని కర్ణుడికి సాధ్యం కాలేదు. అరిమురి అంగములెల్లను ఉరుముగ ఇట్లడరు అర్జునుని ఇమ్ములకున్ వెరచరచి సుతపుత్రుడు పరచే పొడిమి ఎద్రువ మచ్చపతి సుతుడార్వన్. ఆ కర్ణుడు ఎప్పుడైతే అర్జునుడు తన యొక్క శరీరమునకు సంబంధించినటువంటి అన్ని ముఖ్యావయవముల మీద బాణములను ప్రయోగించి బాధ పెడుతున్నాడో, అరిమురి అంగములెల్లను నురుముగ ఇట్లడరు అర్జునుని అమ్ములకున్, ఆ అర్జునుడు వేసిన బాణముల యొక్క ధాటికి తట్టుకోలేక వెంటనే రథాన్ని తీసుకుని కర్ణుడు యుద్ధభూమిని విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు. అది చూసి ఉత్తర కుమారుడు పరమానంద పడిపోయి పెద్ద చప్పుడు ఇచ్చేటట్టుగా కేక వేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అంటే వేరొకసారి కర్ణార్జునులకు ద్వంద్వ యుద్ధానికి అవకాశం వచ్చింది. కర్ణుడికి వెనక భీష్మ, ద్రోణ, కృపాచార్యాది వీరులందరూ కూడా ఉన్నారు. పక్కనే దుర్యోధనుడు ఉన్నాడు. సైన్యం ఉంది. అర్జునుడి వైపున ఎవ్వరు లేరు, ఒక్కడే. పైగా సారథి సరి అయినటువంటి సమర్థుడు కాడు, పిరికివాడు. ఉత్తర కుమారుడు సారథిగా ఉన్నాడు. తగినంత శక్తి లేని సారథిని అక్కడ తన రథాన్ని నడపడానికి వినియోగించుకుంటూ అర్జునుడు ఇంత గొప్ప యుద్ధం చేసి కర్ణుడు యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టుగా చేశాడు. కర్ణుడు ఇంతమంది మధ్యలో ఉండి, ఇంత సైన్యంతో ఉండి, అర్జునుడు వస్తే నేను అది చేస్తాను ఇది చేస్తానని ఇన్ని ప్రగల్భాలు పలికినవాడు నిజంగా అర్జునుడు వచ్చి నిలబడి యుద్ధం చేయడం మొదలు పెడితే అర్జునుడితో యుద్ధం చెయ్యలేక ఆ యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే, మరి మళ్ళీ ఇలా జరిగినప్పుడు దుర్యోధనుడు ఎలా నమ్మాడు కర్ణుణ్ణి? అది పెద్ద ప్రశ్న. అసలు దానివల్ల కదా భారతం నడుస్తోంది. కర్ణుడి వలన భారతం నడుస్తోంది అని నేను ప్రతిపాదన చేస్తున్నాను. మరి కర్ణుణ్ణి నమ్మితే కదా దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళాలి. కర్ణుణ్ణి నమ్మడానికి ఇది మొదటిసారా కర్ణుడు ఓడిపోవడం? కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునందు అంటే అది ఎటు తేలని స్థితి. ద్రౌపదీదేవి యొక్క స్వయంవర ఘట్టమునందు ఒకసారి అర్జునుడితో ఓడిపోయాడు. రెండవసారి ఘోషయాత్రలో పరోక్షంగా ఓడిపోయాడు. తాను ఏ గంధర్వులని నిగ్రహించలేకపోయాడో వాళ్ళని అర్జునుడు నిగ్రహించాడు. కాబట్టి అక్కడ కూడా అర్జునుడితో తాను సమానుడు అన్న విషయాన్ని నిరూపించుకోలేకపోయాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా మళ్ళీ అర్జునుడితో యుద్ధం వచ్చింది. ఎప్పుడో కురుక్షేత్ర సంగ్రామ భూమి వరకు ఆగవలసిన అవసరం లేకుండా ఇలా అజ్ఞాతవాసం పూర్తయిపోగానే తాజాగా అలా యుద్ధం వచ్చేసింది. అది కూడా ఒక్క అర్జునుడే వచ్చాడు. ఒక్క అర్జునుణ్ణి చంపుతానని 2 మాటలు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కర్ణుడు కదూ. 2 మాటలు ప్రతిజ్ఞ చేసి ఉన్నవాడికి అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోలేకపోయాడు, అర్జునుణ్ణి పడగొట్టలేకపోయాడు. అయినా మరి దుర్యోధనుడు ఎందుకు నమ్మాడు?
ఎందుకు వెళ్ళాడు యుద్ధానికి? అప్పుడైనా కనీసం అనుమానం రావాలి. అంత అమాయకుడేం కాదు కదా ఆ దుర్యోధనుడు. ఇదేమిటి ఇన్ని మాటలు ఓడిపోతున్నాడు కదా, ఇతన్ని నమ్మి మనం ఎలా యుద్ధానికి ఎడతామో అన్న అనుమానం రావాలి కదా. మరి దుర్యోధనుడికి ఎందుకు రాలేదు అంటే నా ప్రశ్నలోనే ఉందా జవాబు. రాదు. ఎందుకు రాదు? ఎందుకు రాదు? భీష్ముడు అక్కడే ఉన్నాడుగా. మరి భీష్ముడు ఏం చేశాడు అర్జునుణ్ణి? ద్రోణుడు అక్కడే ఉన్నాడుగా. ద్రోణుడు ఏం చేశాడు అర్జునుణ్ణి? కృపాచార్యుడు అక్కడే ఉన్నాడుగా. ఏం చేశాడు అర్జునుణ్ణి? అశ్వత్థామ ఉన్నాడుగా. ఏం చేశాడు అర్జునుణ్ణి? వీళ్ళెవ్వరూ ఏం చేయలేదుగా, తాను ఏం చేయలేదుగా. వీళ్ళెవ్వరూ ఏం చేయనప్పుడు కర్ణుడు ఒక్కడే చేయలేదన్న నెపం పెట్టడం ఎలా సాధ్యం అవుతుంది దుర్యోధనుడికి? అదో అదృష్టం అంతే అర్జునుడిది. ఒక్కడే వచ్చి ఇంతమందిని మభ్యపెట్టాడు, సమ్మోహనాస్త్రం వేసి వెళ్ళిపోయాడు. కాబట్టి తప్పుకున్నాడు. అది పూర్తి స్థాయి యుద్ధం అయితే ఏమో ఎలా ఉండేదో. పైగా యుద్ధానికి ముందు జగడం వచ్చింది యువతలపై. నిన్న మీరు విన్నారుగా, భీష్మద్రోణాదులు కూడా గెలిచారని చెప్పడానికి అక్కడ అవకాశం లేదుగా. అంటే దాని అర్థం భీష్మద్రోణాదులు అర్జునుడిని గెలవలేరనే. భీష్మద్రోణాదులు వీరులు కారు, అశ్వత్థామ వీరుడు గారు. మరి కర్ణుడు ఒక్కడికే ఎలా అన్వయం చేస్తాడు దుర్యోధనుడు? నువ్వు ఒక్కడివి అర్జునుడిని ఎందుకు ఓడించలేదని ఎందుకు అడుగుతాడు? కర్ణుడు అని ఉండవచ్చుగాక, కానీ నువ్వు ఒక్కడివి ఎందుకు ఓడించలేదు అని అడగడానికి మరి నువ్వేం చేశావు, భీష్ముడు ఏం చేశాడు, ద్రోణుడు ఏం చేశాడు, వీళ్ళందరూ ఏం చేశారని అడిగితే ఏం చెప్పాలి జవాబు? అందుకని దాన్ని ఒక దైవ ఘటనగా భావించాడు అంతే దుర్యోధనుడు. ఇంతమంది ఉన్నా ఒక్కడే ఆవులను వరల్చుకుపోయాడు అంటే ఇందులో ఏదో మన వ్యూహంలో తేడా ఉంది. మనం సమగ్రమైన ఆలోచనతో లేము ఆ యుద్ధంలో. అప్పటికి దుర్యోధనుడికి ఆలోచన విధానంలో ఉన్న లక్షణం ఏమిటంటే వాళ్ళ అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తవలేదన్న లెక్కలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా అర్జునుడు రాడు అని మనం మానసికంగా స్థిరపడి ఉన్నాం. అలా ఉండగా అర్జునుడు వచ్చాడు. అలా ఉండగా అర్జునుడు రావడంలో ఏమైందంటే మనం అర్జునుడు వచ్చేసాడా, మరి అజ్ఞాతవాసం ఏమైనట్టు అన్న ఆలోచన చేసే లోపల ఆవుల్ని వరల్చిపోయాడు సన్మోహనాస్త్రం వేసి. ఇది యుద్ధం, అర్జునుడే వస్తున్నాడు, మనం కూడా అర్జునుడితో చేస్తాం అని సిద్ధపడి ఉంటే అర్జునుడిని గెలిచేవాళ్ళం. భీష్ముడు లేడా, ద్రోణుడు లేడా, అశ్వత్థామ లేడా, కర్ణుడు లేడా, దుర్యోధనుడు లేడా, మిగిలిన వాళ్ళు లేరా? ఇంతమందిని ఒక్క అర్జునుడు ఎలా ఓడించేస్తాడు? అసంభవం. కాబట్టి ఒక్క కర్ణుడిని తప్పు పట్టవలసిన అవసరం లేదు, ఆ సందర్భం అటువంటిది అని నమ్మేశాడంతే. అయితే ఇలా అన్వయం చేసుకుని నమ్మేయచ్చన్న ఆలోచన ఎందుకు వస్తుంది? పరమేశ్వరానుగ్రహం అలా ఉండకపోతే నడవదు, భారత యుద్ధం ఏర్పడదు. కాబట్టి ఒకవైపు బలమైన కోణం ఎంతుంటుందో ఎప్పటికప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని నమ్ముకుని మళ్లీ మళ్లీ యుద్ధానికి వెళ్ళడానికి కావలసినంత బలమైన కోణం మళ్లీ అంతా ఉంటుంది. అందుకే దుర్యోధనుడు మళ్లీ నమ్మాడు. సరే అయిపోయింది. అయిపోయిన తరువాత ఆ ఉద్యోగ పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ అనేక రాయబారాలు జరిగాయి. ద్రుపద పురోహితుడి రాయబారం జరిగింది, సంజయ్ రాయబారం జరిగింది, కృష్ణ రాయబారం జరిగింది. ఇన్ని రాయబారాలు కృష్ణ రాయబారానికి పూర్వమే భీష్మాచార్యుల వారు ఒకప్పుడు సభలో మాట్లాడుతూ కర్ణుడి గురించి కొన్ని నిష్ఠుర సత్యములను పలికాడు. ఇతను ఎప్పటికప్పుడే సభలలో నేను అర్జునుణ్ణి గెలుస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు. పాండవులు నాకెంత పాటి అంటుంటాడు. కానీ నిజానికి ఇతను పాండవులను ఓడించగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు కాడు. వాళ్లతో పోలిస్తే చాలా చాలా తక్కువ శౌర్యము పరాక్రమము ఉన్నవాడు. అవి నేననడం కాదు, ఘోషయాత్ర యందు ఉత్తర గోగ్రహణమునందు నిర్ద్వందంగా అయిపోయిన తరువాత కూడా ఇంకా పాండవులతో యుద్ధానికి వెడదాము అనుకోవడం తప్పు. మరి అయితే ఈ మాట దుర్యోధనుడు అనలేదు కదా, భీష్ముడు ఎందుకు అంటున్నాడు అని మీరు నన్ను అడగచ్చు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. భీష్ముడు కానీ ద్రోణుడు కానీ పాండవుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక విషయాన్ని మొట్టమొదటి రోజు నుంచి స్పష్టంగా చెప్తున్నారు. నేను శిఖండి మీద యుద్ధం చెయ్యను అని భీష్ముడు ఎప్పుడో చెప్పేశాడు. ఉద్యోగ పర్వంలోనే చెప్పాడు. నన్ను చంపడానికే అంబ ఆ రూపంలో వచ్చింది, శిఖండి చేతిలో నా ప్రాణాలు పోతాయి, శిఖండితో నేను యుద్ధం చెయ్యను.
స్త్రీగా పుట్టి పురుషుడుగా మారాడు. అందుకని ఆయన ముందు నేను యుద్ధం చెయ్యను అని భీష్ముడు చెప్పేశాడు. దృష్టజ్యుమ్నుడితో యుద్ధం చెయ్యను, దృష్టజ్యుమ్నుడి వలన నా ప్రాణములు పోతాయి అని ద్రోణుడు చెప్పాడు. ఫలానా వారి వల్ల నేను చనిపోతాను అని కర్ణుడు ఎప్పుడూ చెప్పలేదు. కర్ణుడు ఎప్పుడు చెప్పినా నేను అర్జునుడిని చంపుతానని చెప్పాడు తప్ప నేను కూడా చనిపోయే అవకాశం ఉంది అన్న విషయం, నిజానికి చచ్చిపోతానన్న విషయం ఒక్క కృష్ణుడి దగ్గరే అంగీకరించాడు తప్ప దుర్యోధనుడి దగ్గర ఆ మాట అనలా. ఆ మాట అనకపోవడంలో ఏమైందంటే కర్ణుడి మీద నమ్మకం పెట్టేసుకున్నాడు దుర్యోధనుడు. ఆ నమ్మకం పెట్టేసుకోవడం వల్లే నడిచింది. అయితే మహాభారతంలో ఒక విచిత్రం ఉంది. రాక్షసాంశలన్నీ దుర్యోధనుడి వైపు ఉన్నాయి. అన్ని రాక్షసాంశలున్నా దానితో పాటు కొన్ని ప్రధానమైనటువంటి దేవతాంశలు కూడా ఉన్నాయి యువతల వైపు. భీష్ముడున్నాడు, భీష్ముడు దేవతాంశ, వసువులలో వచ్చాడు ధర్మాత్ముడు. ద్రోణుడు ఉన్నాడు, గురువు యొక్క అంశ. కాబట్టి ఆయన దేవతాంశలో వచ్చినవాడు, ఆయన కూడా ధర్మం తెలిసిన్నవాడు. 3 కృపాచార్యుడు ఉన్నాడు, అసలు చిరంజీవి. ఇక అశ్వత్థామ ఉన్నాడు. ద్రోణుడు పరమశివుని యొక్క వరంచేత కన్న కుమారుడు, చిరంజీవి. ఇవన్నీ దేవతాంశలు. అలాగే పైకి చూసినప్పుడు కర్ణుడు కూడా సూర్యుని యొక్క అనుగ్రహ విశేషం చేత జన్మించినవాడు. ఆయన పైకి ఎలా కనపడినా ఎలా చెప్పబడినా ఆయనలో ఉన్నటువంటి తేజస్సు సుస్పష్టంగా ఉంటుంది. అందుకే ఈ దేవతాంశలన్నీ ఏం చేసాయంటే ఒక వాపుని చూసి బలం అనుకునేటటువంటి స్థితిని దుర్యోధనుడికి కల్పించే. అది వాటి మాయ. ఈ దేవతాంశలిటి వైపు ఉండడం వల్ల దుర్యోధనుడు ఎప్పుడూ ఏం ఆలోచించాడంటే భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, అశ్వత్థామన్నాడు, కర్ణుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, నాకేమవుతుంది అనేవాడు. ఆ దేవతాంశలు ఇటువైపు ఉండి ఇవి కూడా రాక్షస సంహారానికి ఉపకారం చేశాయి. ఎందుకని? దేవతాంశలకి ధర్మపక్షపాతం ఉంటుంది. అవి దాచుకోలేదు. భీష్ముడు కానీ ద్రోణుడు కానీ ఎక్కడా దాచుకోలేదు. వాళ్ళు ఎప్పటికప్పుడు స్పష్టంగా చెప్పారు. ఉత్తరగోగ్రహణ సమయంలో అర్జునుడిని చూసి ద్రోణుడు ఎంత మురిసిపోయాడు. వాళ్ళు ఎప్పుడూ చెప్పారు నాకు సాధ్యం కాదు, నేను ఇంతకన్నా యుద్ధం చెయ్యలేను. భీష్ముడైతే సుస్పష్టంగా చెప్పాడు, నేను కాదు, దేవతలందరితో కూడి ఇంద్రుడే వచ్చినా అర్జునుణ్ణి మట్టు పెట్టడం సాధ్యం కాదు అని చెప్తాడు. కర్ణుడు అలా చెప్పడం. కర్ణుడు ఎంతమంది ఏమని చెప్పని వాళ్ళు పాండవ పక్షపాతం ఉన్నవాళ్ళు ఈ వృద్ధులు ఏం మాట్లాడి నేనున్నాను నీ పక్కన అంటాడు. ఈ మాటకి వశపడ్డాడు తప్ప దుర్యోధనుడితో నాకు ఈ శక్తి లేదు, నేను ఇది చెయ్యగలనని పూర్తిగా నా మీద ఒక్కడి మీద నమ్మకం పెట్టుకోకు అని చెప్పకపోవడం ఒకెత్తైతే సమయం చూసి నిజానికి ఆవేశంలో చేశాడా ఆలోచనతో చేశాడా అన్నది తెలియదు. కానీ కర్ణుడు చేసినటువంటి ఒక పని మాత్రం యథార్థమునకు ధర్మరాజు గారికి పెద్ద వరం అయిపోయింది, దుర్యోధనుడికి పెద్ద శాపం అయిపోయింది. ఎక్కడైపోయింది అంటే ఆవేశపడ్డాడు కదూ, కొంచెం తొందరగా ఆవేశపడతాడు. ఎందుకు ఆవేశపడుతుంటాడో తెలుసా? కర్ణుడు ఆవేశపడడానికి ఒక కారణం ఉంది. సాధారణంగా మనిషికి అసహనం ఎప్పుడు వస్తుందంటే తన మనస్సులో ఉన్నటువంటి మాట పంచుకోవడానికి ఎవరూ లేరనుకోండి. తన మనసులో ఏదో ఒక అభిప్రాయం ఉంది, ఆ అభిప్రాయం పంచుకోలేడు, అది పెద్ద బాధ. ఆ బాధని పంచుకోలేనప్పుడు లోపల ఒక పెద్ద నలుగుడు ఉన్నప్పుడు మనిషికి చటుక్కున ఆవేశం వస్తుంది, చటుక్కున కోపం వస్తుంది. కర్ణుడికి జీవితంలో ఒక పెద్ద సమస్య ఉంది. ఏమిటా సమస్య అంటే కర్ణుడికి ధర్మరాజు గారి యొక్క ధర్మం మీద అపారమైన గౌరవం. కొన్ని చోట్ల బయటపడ్డాడు భారతంలో. ఇంకా అంతా ఇంత నమ్మకం కాదు, త్రికరణ శుద్ధిగా తిరుగులేని నమ్మకం. 2, కృష్ణుడు సాక్షాత్ భగవానుడన్న విషయం తెలిసి ఉన్నటువంటి వాళ్లలో కర్ణుడు ఒకడు. భారతంలోనే బయటపడ్డాడు. ఆయన నారాయణుడే. ఆయన
వెనకాతల ఉన్నాడు కనుక ఖచ్చితంగా ధర్మరాజుకే పట్టాభిషేకం అవుతుంది. ఖచ్చితంగా ధర్మరాజు గెలుస్తాడు. ధర్మరాజు యొక్క ధర్మం అంటే కర్ణుడికి చాలా అభిమానం. యథార్థంగా చెప్పాలంటే ధర్మరాజు గారిని దర్శించడం కర్ణుడికి ఇష్టం. మీరు భారతం బాగా చదివితే కొన్ని చోట్ల స్పష్టంగా విషయం అర్థమవుతుంది. అంతటి ధర్మమూర్తి అని ఆయనని ఒకసారి చూడడం కర్ణుడికి ఇష్టం. అది తెలియకుండానే లోపల ఉన్న అనుబంధం. నేను మీకు మొదటి రోజున చెప్పా, సూర్యుడి యొక్క కొడుకు యమధర్మరాజు, ఆ యమధర్మరాజు గారి యొక్క అంశలో వచ్చినవాడు ధర్మరాజు. సూర్యుని యొక్క అనుగ్రహ విశేషం చేత వచ్చినటువంటి వాడు కర్ణుడు. ఇద్దరూ సూర్య సంబంధం ఉన్నవారు. అందుకే తెలియకుండానే ఒకరి పట్ల ఒకరికి అభిమానం ఉంది. నిజానికి ధర్మరాజు గారంటూ కౌరవుల వైపు భయపడితే ఒక్క కర్ణుడికి వినా ఎవడికి భయపడ్డారు. భీష్ముడికి భయపడ్డ ధర్మరాజు. ఎందుకంటే తెలుసు, ధర్మప్రీతి చేత, బంధుప్రీతి చేత, తన మీద ఉన్న అభిమానం చేత ఏదో ఒక రోజున తాతగారు మనకు ఉపకారం చేసి శరీరం వదిలేస్తాడని. గురుడి విషయంలో అదే నమ్మకం. కృష్ణుడు వెనకనున్నాడని ధైర్యం. ఇన్ని ఉన్నా ధర్మరాజు గారు నిద్రపోవడం మానేస్తే అది ఎవరి గురించి మానేస్తాడంటే కర్ణుడి గురించి మానేస్తాడు. కర్ణుడి గురించి మానేశాడు అంటే కర్ణుడి శౌర్యం మీద, కర్ణుడి పరాక్రమం మీద ధర్మరాజు గారికి ఒక నమ్మకం, ఒక మెచ్చుకోలు గుణం లోపల ఉన్నాయా లేదా? ఉంటేనే కదా. వాడు సామాన్యుడు కాడండి. ఏమిటో అలా అంటారు కానీ మా తమ్ముళ్ళు భీమార్జునుడు కలసాదేవులు అమ్మో అరివీర భయంకరుడు ఆ కర్ణుడు అన్నప్పుడు ఒక సాటి వీరుడిగా ఒక అభిమానం కర్ణుడి మీద ఉంటుందా ఉండదా? అది కర్ణుడి మీద ధర్మరాజుకుంది. కర్ణుడికి మహాధర్మాత్ముడు ధర్మరాజు. ఆయనకి తెలుసు ఎన్ని అవమానములు చేసినా ధర్మం వదలడు. అటువంటి మహాపురుషుడు లోకమునందుండడు. ఈ భూమిని ఏలితే ధర్మరాజే ఏలాలన్నది కర్ణుడి యొక్క ప్రబలమైన విశ్వాసం. అయితే ఆయన కర్మ అంతా ఏమిటంటే ఈ మాటలు ఎక్కడా బయట చెప్పలేడు. భీష్ముడు చెప్పగలడు. ఎందుకనంటే పిల్లకాయలు వాళ్ళందరూ మనవలు. అందుకని గద్దించి మాట్లాడి చెప్పేస్తాడు. వాళ్ళ ముందు మీరెందుకు పనికొస్తారా అంటాడు. నేను శిఖండి ముందు పడిపోతానరా, నా మీద నమ్మకం పెట్టుకోకు, శిఖండిని ఎదురు పెట్టుకుని వస్తే నేను పడిపోతానంటాడు. ద్రోణుడికి పిల్లకాయలు శిష్యులు వాళ్ళందరూ. అందుకని ద్రోణుడు లెక్క పెట్టాడు. భీష్ముడు అనగానే వెనక మాట్లాడేస్తాడు, చెప్పేస్తాడు. పైగా వాళ్ళు చెయ్యవలసిన పనులు అయిపోయాయి. ఇంకా వాళ్ళు శరీరం వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని ఆయన చెప్పేస్తాడు, నేను దృష్టద్యుమ్నుడి చేతిలో వెళ్ళిపోతానంటాడు. నువ్వు చేస్తున్నది తప్పు అంటాడు. కర్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి భారతంలో ఏమైపోయిందంటే అలా దుర్యోధనుడికి చెప్పలేడు. ఎందుకు చెప్పలేడంటే అసలు తాను ఇవాళ ఈ స్థితిలో ఉన్నాడంటే ఆ దుర్యోధనుడే కారణం. దుర్యోధనుడు అలా ఉండకపోతే, అంత మైత్రి కర్ణుడి పట్ల చూపించకపోతే కర్ణుడు ఇవాళ ఈ స్థాయి పొందలేడు. నిజానికి ఈ స్థాయి దుర్యోధనుడు ఇవ్వాలా? ఇవ్వక్కర్లేదు. ఆయనకి ధర్మం మీద అనురక్తి ఉంది కర్ణుడికి. ఆయన పరాక్రమవంతుడే. కానీ చెప్పవలసిన సమయంలో ఆయన జనన రహస్యాన్ని ఆయన తల్లి చెప్పలేదు, ఆయన తండ్రి చెప్పలేదు, తెలిసున్న కృష్ణ భగవానుడు చెప్పలేదు. సర్వజ్ఞుడు కృష్ణుడు మహాభారతంలో భగవానుడే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే దేవతాంశలు కొన్ని ఇటువైపు ఉంటే తప్ప యుద్ధం జరగదు, అందుకని చెప్పలేదు. కానీ చెప్పని కారణం చేత దుర్యోధనుడితో భీష్మద్రోణుల్లా చెప్పలేని స్థితి కర్ణుడి. అందుకని అసహన నలుగుడు పడిపోతుంటాడు. పైకి దుర్యోధనుడి వైపు మాట్లాడుతూ ఉంటాడు, కానీ తెలుసు నన్ను నమ్ముతున్నాడు, కానీ ఇది నిలబడదు, ఇవన్నీ నిలబడవు. ధర్మరాజు యొక్క ధర్మము ముందు ఇది నిలబడవు. ఎందుకని అంటే ధర్మం ఎక్కడుంటుందో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు, ఆయన వెనక కృష్ణుడు ఉంటాడు. ధర్మరాజు, కృష్ణుడు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు ధర్మాత్ములై ఒక పక్షాన నిలబడి ఉండగా యూతల వారి యొక్క బలాబలములతో, వారి దగ్గరున్న అస్త్రములతో సంబంధం లేదు, గెలిచి తీరుతారు అవతలవాడు. కాబట్టి పడిపోతాడు దుర్యోధనుడని తెలుసు. కానీ ఆ ఒక్క మాట కాని కర్ణుడు అన్నాడు అనుకోండి, ఎప్పుడైనా
ఎప్పుడైనా ఆ మాట కాని కర్ణుడు అన్నాడా ఇక దుర్యోధనుడు తట్టుకోలేడు జీవితంలో. అది పెద్ద నమ్మక ద్రోహంగా భావిస్తాడు. అది వాళ్ళకి తెలియకుండా అలా అంటుకుపోయింది. నేను మీకు మొదటే చెప్పా, 2 చెట్ల కాండం కలిసిపోయినట్టు కలిసిపోయింది. అతనికి దుర్యోధనుడికి తానతందన అనడం వినా మార్గం లేదు. కానీ కర్ణుడి హృదయం మాత్రం అది కాదు. అలా అనడం త్రికరణ శుద్ధిగా మాత్రం కర్ణుడు అనడం. కర్ణుడి లోపలి భావనలన్నీ వేరు. ఇది ఏమవుతుందంటే అసహనం కిందకు వస్తుంది. ఎప్పుడైనా సభలలో భీష్మద్రోణులు నింద చేశారనుకోండి, అతను నలుగుడు పడతాడు లోపల. ఈ విషయాలు నాకు తెలియవా? నాకు తెలుసు, మీరు స్వతంత్రులు, మీరు చెప్తారు. నా బ్రతుక్కు అది లేదు, నేను చెప్పలేను. నాకు ధర్మం పట్ల ఉండాలనుంది, నాకు ధర్మాన్ని పొగడాలనుంది. కానీ పొగిడితే వీడు తట్టుకోలేడు, వీడు బాధపడితే నేను తట్టుకోలేను. ఎందుకంటే నా ఈ రోజు ఉన్నటువంటి గౌరవం అతని వలన నన్ను నమ్మి బతికేస్తున్నాడు. ఈ స్థితిలో నేను ఎలా తప్పుకోను? ఎప్పటికప్పుడు అలా సర్దుకుపోయాడంతే. ఈ సర్దుకుపోవడమే కొంప ముంచేసింది. అది ఏమవుతుందంటే ఆ చెప్పలేని స్థితి, ఆ స్వాతంత్ర్యము లేని స్థితి ఎంత పెరిగిపోయి ఉపద్రవం ఎంత దగ్గరికి వచ్చేస్తోందో, ఆయన ఎంతో అసహనం అలా ఉంటుంది. ఆ అసహనం ఏం చేస్తుందంటే దూరదృష్టిని చంపుతుంది. అది దానికి ఉండే లక్షణం. ఓర్పు నశించిందనుకోండి, మనం ఇలా అనేస్తే ఏమొస్తుందో అన్న ఆలోచన ఇంకుండదు. ఓర్పు పోగానే ఎంత ప్రమాదాన్నైనా మనిషి మాటల చేతనే కొని తెచ్చేసుకుంటాడు. అందుకే ఓర్పు నశించకుండా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి మనిషి. తన ఓర్మి నశించడమే తనకి ప్రమాదకరం. తాను ఓర్పు పట్టినంత కాలం పర్వాలేదు, నిజానికి అది కవచం దొరుకుతున్నట్టు, రక్షణ. ఓర్మి పోకూడదు. ఎప్పుడైతే నలుగుడులో ఓర్పు పోతూ ఉంటుందో అది పైకి ఒకలా వ్యక్తం అయిపోతూ ఉంటుంది కర్ణుడి దగ్గర. ఎందుకంటే నిజమే దుర్యోధన అనలేడు. ఆయనకి తెలుసు, నా దగ్గర ఎన్ని ఉన్నా, ఎన్ని నాకున్నాయో అన్ని శాపములు కూడా ఉన్నాయి నాకు అన్న విషయాలు సుస్పష్టంగా తెలుసు. కర్ణుడికి తెలియకపోవడం ఏమీ లేదు. తనకి శాపం ఉంటే తనకి తెలియదేమిటి? తెలుసు. తెలిసిండి తెలియనట్టుండగలిగిన అమాయకుడు కాడు. కానీ దుర్యోధన, ఎందుకు ఎడతావయ్యా యుద్ధానికి, మనం ఏం చెయ్యలేము వాళ్ళని అంటే, సహజంగా అంత అసూయాగ్రస్తుడైనటువంటి దుర్యోధనుడు ఇక తట్టుకోలేడు. అది ఏమన్నా వచ్చప్పుడు ఇక అది ఏమవుతుంది అన్నది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ఏం పర్వాలేదులే అంటే ఏమవుతుంది? కట్టకట్టుకు ధర్మరాజు చేతిలో చచ్చిపోతారు. చచ్చిపోయాక ఏమవుతుంది? తనను అడగడానికి దుర్యోధనుడు ఉండదు, దుర్యోధనుడికి చెప్పడానికి తాను ఉండడు. ఏ నమ్మకం దగ్గర పెట్టుకున్నాడో ఆ నమ్మకానికే తన ప్రాణాలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతే దరిద్రం వదిలిపోయింది. అక్కడ ధర్మరాజు గెలుస్తాడు, పట్టాభిషేకం అవుతుంది. లోపల తనకు ఆ వ్యతిరేకత లేదుగా, ఇంతకన్నా మార్గం లేదు ఆయనకి. ఈ మార్గం లేకపోవడం ఆయన తప్ప, కేవలం కర్ణుడి తప్ప భారతంలో. నేను మీకు ఎన్నో మాటలు దాన్ని విమర్శ చేసి చూపించాను. ఆయన ఒక్కడి తప్పు కాదు, అనేక కారణములు, 1, 2 కాదు. మొట్టమొదటి నుంచి అవే ఇబ్బందులు. ఆయన ఎప్పుడైనా ఇలా ఎదుగుదాం అనుకునేటప్పటికీ ఏదో అడ్డు, మళ్ళీ ఓ పక్క కడతాడు. మళ్ళీ ఎదుగుదాం అనుకుంటాడు, మళ్ళీ అడ్డు, మళ్ళీ ఇంకో వంకర తిరుగుతాడు. మళ్ళీ ఏదో ఎదుగుదాం, మళ్ళీ ఇంకో అడ్డు, మళ్ళీ ఏటో తిరుగుతాడు. అసలు ఆయన నిటారుగా ఉండడానికి ఆయనకు అవకాశం లేదు. దురదృష్టవంతుడు. నేనున్నాను అన్నవాడు ఆయనకి సరి అయిన సమయంలో ఎవరు ఉండరు. ఆయన కొంప ములిగిపోతే అప్పుడు యువతల పక్షానికి రమ్మని చెప్పడానికి నువ్వు నా కొడుకు అని కుంతి అప్పుడు వస్తుంది. నువ్వు వచ్చేస్తావా అని కృష్ణుడు వస్తాడు. చచ్చిపోయాక మా అన్నయ్య అని ధర్మరాజు ఏడుస్తాడు. తప్ప సరి అయిన సమయంలో నీకు మేము ఉన్నామన్నవాడు లేడు. కాబట్టి అది కర్ణుడి జీవితం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక పెద్ద వెలితి. కర్ణుణ్ణి కర్ణుడిగా ప్రేమించుటకు
ఆయన కోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని తోడుగా నిలిచే మనిషి ఒక్కడు లేకపోవడమే ఆయనకు అగాధము, ఆయనకున్న జీవితంలో పెద్ద ఇబ్బంది. దాని వలనే ఎంత నలుగుడైనా తానే పడతాడు. ఆ నలుగుడు ఏం చేస్తుందో తెలుసా, ఒక్కొక్కసారి చిత్రమైన నిర్ణయాలు చేస్తాడు, అది ఎవరు ఊహించరు. అటువంటి నిర్ణయం చేస్తాడు. అదే చేశాడు ఉద్యోగపరమం. ఇది మామూలుగా పరిశీలిస్తే ఎలా ఉంటుందంటే ధూర్తతనంలా కనపడుతుంది. కానీ నా ఆర్త్యంతా ఏమిటంటే కర్ణుడు ధూర్తుడు కాడు అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. పాపం ఆయనలో అగ్నిపర్వతాలున్నాయి, ఆయనలో గొప్ప నలుగుడు ఉంది. అందుకని భీష్ముడు అంతమంది ముందు ఈ మాటలు అన్నాడు. నిజమే, తెలీదా కర్ణుడికి? తెలుసు. మరి భీష్మద్రోణులు ఏం చేశారు? అప్పుడు వాళ్ళు ఓడించలేదుగా అర్జునుడిని. కానీ ఈయన్ని మాత్రం అంటున్నారుగా, అస్తమాను నువ్వు అర్జునుడిని ఓడిస్తానన్నా, ఆయన కర్మ అలాగే అంటాడు. మరి దుర్యోధనుడు పక్కన ఉంటాడు, ఏం చేస్తాడు? నువ్వు ఓడిస్తానన్నావుగా, ఏం చేసావు అంటాడు. ఆఖరికి యుద్ధంలో అశ్వత్థామ పక్కకు వచ్చి అన్నాడు, యుద్ధం అన్నావు కదా, అర్జునుడు వస్తున్నాడు, చెయ్యి. ఈ పాచికలుగా మధ్యలో అనుమానం వస్తే శకుని సహాయం తీసుకోవడానికి నువ్వు ఒక్కడివే చెయ్యాలన్నాడు. ఆయన పక్కనున్న వాళ్ళే ఆయనకి అలా ఉంటారు. అందుకే ఆ నలుగుడులో ఏవేవో మాట్లాడుతుంటాడు ఒక్కొక్కసారి. ఆ మాట్లాడడంలో ఏం చేశాడంటే, ఎప్పుడైతే భీష్ముడు నువ్వు ఘోషయాత్రలో గెలిచావా, లేకపోతే ఉత్తర గోగ్రహణంలో గెలిచావా, ఎందుకు ఆ నోటి దురుసుతనం? అస్తమానం అర్జునుడిని గెలుస్తానని ఎందుకు అంటావు? నువ్వు అనబట్టి కదా దుర్యోధనుడు నమ్ముకుంటున్నాడు, నమ్ముకుని కదా యుద్ధానికి ఎడుతున్నాడు. నీ నోటి దురుసుకి నువ్వు ఇంతమందిని బలిపెట్టబోతున్నావు, ఈ తప్పంతా నీదే అన్నాడు. ఇది తెలియదా కర్ణుడికి? కానీ భీష్ముడు అన్నట్టు తాను అనగలడా? తనకి పరిమితులున్నాయి, తను అనలేడు. ఆ అనలేకపోయిన కారణం చేతి ఏంటంటే ఆ అక్కస్సుకి ఒక విచిత్ర నిర్ణయం తీసుకున్నాడు. ఆయన అన్నాడు, నీకు నాలాగు తోడ్పాటు లేకయుండవలయు, నీ తెగునంతకు గలన నిలువ ఆయుధంబు విడిచితి, అంత మీద మెరసి బలవిక్రమంబులు నెరపువాడా. ఓ తాతా భీష్మాచార్య, నువ్వు బ్రతికున్నంత కాలం యుద్ధంలో, నువ్వు బ్రతికుండి యుద్ధం చేసినంత కాలం నేను యుద్ధం చెయ్యను, ఇప్పుడే వదిలేస్తున్నా. ఎప్పుడు చేస్తానో తెలుసా? నువ్వు చచ్చిపోయాక నేను ఆయుధం పట్టుకుని నా యుద్ధం ఏమిటో చూపిస్తాను, అప్పటి వరకు చేయను. అయితే మీరు ఒకటి ఆలోచించండి, భీష్ముడి మీద కోపం వచ్చి ప్రతిజ్ఞ చేశాడు, బాగుంది. ఇప్పుడు భీష్ముడి మీద కోపం వచ్చి ఈ ప్రతిజ్ఞ చేస్తే నష్టం ఎవరికి, లాభం ఎవరికి? దానికి అంత ఆలోచించడానికి ఏం లేదు. నష్టం ఎవరికి? దుర్యోధనుడికి. భీష్ముడు కర్ణుడు కలిసి యుద్ధానికి ఎడితే అవతల వాడికి ఎంత ఇబ్బంది. ఇద్దరు మహావీరులు శత్రువుల మీదకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది యుద్ధం చేయడం. హాయిగా చలనచిత్రంలో కథానాయకుడి మీదకి ఒకటి తర్వాత ఒకడు వచ్చినట్టు ఒకటి తర్వాత ఒకటి ఎడితే ఎంత తేలిక కొట్టడం. కాబట్టి భీష్ముడు ఉన్నంతకాలం నేను వెళ్ళనన్నాడు, భీష్ముడు పడిపోయాక నేను వెళ్తానన్నాడు. అమంగళమేనా? అంటే నువ్వు చచ్చిపోతావు, తర్వాత నేను వెళ్ళాలని చెప్పినట్టేనా? ఇంకా అలా మొదలు పెడితే యుద్ధం ఇంకెక్కడి మంగళాలు జరుగుతాయి? అంటే కర్ణుడికి మనస్సులో ఒక విషయం మీద దృఢ విశ్వాసం ఉన్నది, భీష్ముడు పోతాడు, ద్రోణుడు పోతాడు, నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను, అది కూడా తెలుసు కర్ణుడికి. అనుకుంటున్నారేమో నేను మీకు భారతంలో ప్రబల సాక్ష్యాలు చూపిస్తాను, ఉట్టినే అన్నానని అనుకోకండి. ఆయనకి తెలుసు వెళ్ళిపోతానన్న విషయం. కాబట్టి ఈయన పోయే వరకు నేను వెళ్ళను యుద్ధానికి అన్నాడు. భీష్ముడి మీద కోపంతో ఈ మాట అనేశాడు. కానీ అసలు ఆ మాట అనడం వల్ల ఏ ప్రయోజనం, ఏమిటి ప్రయోజనం వస్తుంది? కోపం భీష్ముడి మీద వచ్చింది కాబట్టి నీకు నా తాలూకా సహాయం అందకూడదు. అంటే ఉద్దేశం ఏంటంటే, నీవు యుద్ధం చేస్తున్నప్పుడు నేను పక్కన అగ్నికి వాయువులా తోడ్పడితే మన ఇద్దరం కలిసి అంతమందిని కొట్టేస్తే సర్వసైన్యాధిపతి భీష్ముడు చేశాడంటారు. నీకు ఆ కీర్తి రాకూడదంటే నేను నీకు తోడుగా ఉండను, నువ్వు చచ్చిపోయే వరకు ఆయుధం పట్టుకో అంటే అప్పుడు భీష్ముడికి నలుగుడు ఎక్కువైపోతుంది, కష్టం ఎక్కువైపోతుంది అనుకున్నాడు. కానీ అవకాశం ఎక్కువ ఎవరికి ఇచ్చేస్తున్నానన్నది లెక్క పెట్టుకోవాలా. ఎందుకని? లోపలి నలుగుడు మనిషిని దూరదృష్టితో ఆలోచన చెయ్యనివ్వదు. ఈ నలుగుడు కర్ణుడికి ఉన్నది కాబట్టే ఇటువంటి నిర్ణయాలు చేస్తాడు.
ఆ నలుగుడు ఉండాలి కాబట్టే కృష్ణుడు చెప్పడు, దేవతలు కుంతితో సూర్యుడితో చెప్పనివ్వరు. ఇలాంటి ప్రతిజ్ఞలు చేయించి అక్కడ ఉన్నటువంటి దేవతాంశలే, అక్కడ ఉన్నటువంటి దైవానుగ్రహంతో వచ్చిన వాళ్లే దుర్యోధన పతనానికి కారణమవడానికి కావలసిన ప్రతిజ్ఞలు చేయిస్తుంటారు. అది దేవతా వ్యూహం. అందులో కర్ణుడు పావవడం, కర్ణుడు ఇంత నలుగుడు భరించడం, ఆ కర్ణుడే యుద్ధం జరిగినా యుద్ధం పోయినా అమంగళకరమైన మాట మాట్లాడినా వీటన్నింటికీ కారణమవడం. అప్పుడు దుర్యోధనుడు ఏమనుకుంటాడు ఇది విని? నా కర్మ కాకపోతే భీష్ముడు చచ్చిపోయే వరకు నువ్వు యుద్ధం చేయకపోవడం ఏమిట్రా, ఏమైనా బాగుందా ఇది అనుకుంటాడా అనుకోడా? మరి అప్పుడు స్నేహితుడికి ఉపకారం చేశాడా అపకారం చేశాడా అంటే అలా అన్నాడు అనుకోండి దుర్యోధనుడు. వెంటనే కర్ణుడు ఏమంటాడంటే, నీకెందుకు ఈ వీళ్ళ మీద నమ్మకం? వాళ్ళు పాండవ పక్షపాతం, వాళ్ళు ఎలాగో ఏం చేయరు పాండవుల్ని. ఆయన ఏం చేస్తాడు? సైన్యాల్ని వాటిని కొడతాడు, కొట్టి వెళ్ళిపోని, నేను వస్తా తర్వాత. నీకేం కావాలి? పాండవులు పడిపోవాలి, ఒక్క 2 రోజులు ఆలస్యం అంతే, నీ కోరిక తీరుతుంది, నువ్వే సార్వభౌముడివి, పట్టాభిషేకం అవుతుంది. లోపల తెలియదా జరగదని? ఖచ్చితంగా తెలిసది జరగదని. మరి ఎందుకంటాడు? ఇంకొకలా అనడానికి ఇంకెవరికైనా అవకాశం ఉందేమో కానీ కర్ణుడికి లేదు, అందుకని అంటావు. అలా తెలిసి అనకుండా నిగ్రహించుకుని మాట్లాడడానికి, తన ప్రాణములు పణంగా పెట్టేస్తున్నానని తెలిసి కూడా అంటున్నాను అని తెలిసినప్పుడు ఎంత నలుగుడు ఉంటుంది లోపల. అది కర్ణుడి యొక్క జీవిత విశేషం. ఆ తర్వాత శ్రీకృష్ణరాయబారం జరిగింది. శ్రీకృష్ణరాయబార సన్నివేశంలో భీష్మద్రోణాదులందరూ ఏం చేశారు? అది వాళ్ళ అదృష్టం, అది వాళ్ళ జీవితానికి ఉన్న స్పష్టత. వాళ్ళు కృష్ణుడు భగవానుడు అని విశ్వరూపాన్ని చక్కగా కృష్ణుడే వాళ్ళందరికీ దివ్య నేత్రములను ఇచ్చేస్తే చక్కగా చూసి ఆహా ఓహో అంటూ నమస్కారాలు చేశారు. కర్ణుడికి తెలుసు కృష్ణుడు భగవానుడే అని. కానీ ఒక్కసారి నేను చూస్తాను కృష్ణ, నీ విశ్వరూపాన్ని నాకు చూపించు అని అనగలడా? అనలేడు. ఇదంతా మాయా అన్న దుర్యోధనుడి పక్కన చేరి అవును మాయా అనగలడంతే. అది తేడా. అందుకే కృష్ణుణ్ణి పట్టేద్దాం బంధించేద్దామని దుర్యోధనుడు అంటే, అలాగే తప్పకుండా పట్టేద్దాం బంధించేద్దామని అన్నాడంతే. అందుకే దుష్టచతుష్టయంలోకే స్థానం మిగిలిపోయింది. కానీ ఏమంటే మరి మీరు కాదయా ఆయనకి అన్నీ తెలుసు అంటున్నారు కదా, అన్నీ తెలుసు అనడానికి ఎక్కడైనా భారతంలో ఓ అవకాశం ఉందా? దీనికి ప్రమాణం ఉందా చెప్పడానికి? కర్ణుడికి ఇవన్నీ తెలుసు, కర్ణుడు చాలా మంచివాడు అనడానికి ఏదైనా చూపించగలరా అంటారేమో. మీకు ఈ పద్ధతిలో నేను ఇవాళ అన్నాను కాబట్టి మీకు నేను ఒక విషయాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకప్పుడు కర్ణుడు ఈ రాయబారం అంతా అయిపోయిన తరువాత కృష్ణ పరమాత్మని దిగబెట్టడం కోసమని బయటికి వెళ్ళారు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదో గౌరవం కదా వచ్చిన వాడిని దిగబెట్టడం. అందుకని ధృతరాష్ట్రుడు, కర్ణుడు వీళ్ళందరూ కృష్ణ పరమాత్మని దిగబెడుతున్నారు. కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే రథం ఎక్కేసి మిగిలిన వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి అంతఃపురంలోకి వెళ్ళండి, ఇంకా నేను బయలుదేరుతున్నానని సాక్ష్యకి పక్కన రథం మీద ఉన్నాడు. దారుకుడు సారథి. దారుకుడిని రథం పోని అని సంజ్ఞ చేసి కర్ణుడి వైపు తిరిగి ఆయన చేయి పట్టుకుని, రావోయ్ కాసేపు మాట్లాడుతూ నన్ను అక్కడి వరకు దిగబెడదు కానివి, తర్వాత వచ్చేద్దు కానివి అన్నాడు. కర్ణుణ్ణి తన రథం ఎక్కించుకున్నాడు, తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఎవరు? కృష్ణుడు కర్ణుణ్ణి ఎక్కించుకుని కొంత దూరం తీసుకెడుతున్నాడు. దుర్యోధనుడికి అనుమానం రావాలా? రాదు. ఎందుకు రాదో తెలుసా? ఏం చెప్పినా వినడు. అతను నాతో పెట్టుకున్న మైత్రీ బంధం అటువంటిది. అందుకే కృష్ణుడి నీకేం చెప్పాడని అడగలేదు కర్ణుడు. కర్ణుడు నాతో కృష్ణుడిది మాట్లాడాడని దుర్యోధనుడికి చెప్పలేదు. కానీ ఇక్కడ కొన్ని అద్భుతమైన రహస్యములు కనపడతాయి. ఎందుకంటే కర్ణుని యొక్క శీల వైభవం బయటపడాలి అంటే భగవానుడైన కృష్ణుడితో కర్ణుడికి ఏకాంతం దొరకాలి. అందుకే భారతంలో కర్ణుడు ఎప్పుడైనా ఎవరితోనైనా ఏకాంతాన్ని పొందాడనుకోండి,
కర్ణుడి యొక్క శీలమన్నా పెరుగుతుంది, కర్ణుడి గొప్పతనమన్నా బయటికి వస్తుంది. లేదా కర్ణుడు చావుకి దగ్గర పడిపోవడానికి వీలుగా ఏదో ఒక తేజస్సునన్నా పోగొట్టేసుకుంటాడు. భారతంలో కర్ణుడి ఏకాంత సమావేశాలకున్న ప్రాధాన్యత అలా ఉంటుంది. ఎందుకంటే ఆయన అలా కొంతమందిని కలిశాడు, ఒక్కొక్కళ్ళని కలిశాడు, సభలో కాకుండా. ఒకసారి కుంతిని కలిశాడు అలాగా. అప్పుడు ఆవిడికో వరం ఇచ్చేశాడు. ఇచ్చేయడం వల్ల ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు జోలికి వెళ్ళలేకపోయాడు. ఒకసారి ఇంద్రుణ్ణి ఏకాంతంగా కలిశాడు, కవచకుండలాలు ఇచ్చేశాడు. ఒకసారి కృష్ణుణ్ణి కలిశాడు. ఇప్పుడు కృష్ణుణ్ణి కలిస్తే భగవంతుడు కదా, పోగొట్టుకోవడం ఉండదు. కర్ణుడు ఏమిటో అర్థం అవుతుంది భారతంలో. అసలు కర్ణుడు అర్థం అవడం అంటే కృష్ణుడితో వెళ్ళినప్పుడే. నేను అది అన్నాను కాబట్టి ఇవాళ ఈ సన్నివేశాన్ని పక్కకి తీసుకొస్తున్నాను. కృష్ణుడు పక్కన కూర్చున్నాడు, రథం నడిచి వెళ్ళిపోతోంది. దూరంగా సాత్యకి ఉన్నాడు, ఎవరు లేరు, సారథి దారుకుడు తప్ప. కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఏదో పెద్ద ఉపోద్ఘాతం అది ఏమివ్వలేదు కృష్ణుడు. తిన్నగా చెప్పాలనుకున్న విషయాన్ని మొదలుపెట్టించాడు. మొదలుపెట్టి అన్నాడు, నీవు వృద్ధజనోపసేవివి, ధర్మ సంవేదివి. ఎవరు మాట్లాడుతున్నది? కృష్ణుడు కర్ణుడితో అంటున్న మాటలు. తెలియంగ వినుము, సిద్ధ మంత్రబలంబున మార్తాండువరమున కన్నియదరి గొంతి కన్నవాడవగుట పాండు నృపాలు నగ్రసుతుండవు. ధర్మ మార్గం విధి ధర్మతనయుడాదిగాగల తమ్ములందరూ నా చేత ఎరిగి నీ అడుగులకెరంగి సకల పుత్ర మిత్ర బంధు భూరి సేనా సమన్వితముగా కొలిచి నిన్ను రాజ్య భార వహమునకు పట్టంబు కట్ట ఉజ్వలుడవగుదు రమ్ము వరికడకు. కర్ణుడా, నేను నీకు ఇవాళ కొన్ని విషయాలు చెప్తాను విను. నువ్వు వృద్ధజనోపసేవివి, నువ్వు పెద్దలను సేవించేటటువంటి లక్షణమున్నవాడవు. ఇప్పటి వరకు మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ధిక్కరిస్తాడు అని. కృష్ణుడు ఏమంటున్నాడంటే నువ్వు పెద్దలను సేవించే లక్షణం ఉన్నవాడివి, ధర్మ సంవేదివి, ధర్మము బాగా తెలుసున్నవాడివి. తెలియంగ వినుము, నేను నీకొకటి చెప్తాను, బాగా విను. ఒకప్పుడు ఒక సిద్ధుడిచ్చినటువంటి మంత్రబలం కారణం చేత సూర్యుని యొక్క అనుగ్రహ విశేషంగా కుంతీదేవి ఒక కుమారుణ్ణి కంది. ఆ కుమారుడే నువ్వు. కాబట్టి నువ్వు ధర్మరీత్యా ఆలోచిస్తే పాండురాజు యొక్క పెద్ద కుమారుడవు, ధర్మరాజు కన్నా పెద్దవాడి. నువ్వు నాతో రా, నేను ఈ విషయాలు నిన్ను తీసుకెళ్లి ధర్మరాజుకి చెప్తాను. ధర్మరాజుకి చెప్పిన తర్వాత ధర్మరాజు కాదు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు పరమ ప్రీతితో నీ పాదములకు నమస్కారం చేసి నీకే పట్టాభిషేకం చేస్తారు. అందరూ నిన్ను కొలుస్తూ ఉండగా, అందరూ ఏకకంఠంతో నీకే పట్టాభిషేకం జరగాలని కోరుతుండగా నేను దగ్గరుండి ఈ రహస్యాన్ని చెప్పి నీకు పట్టాభిషేకం చేయిస్తాను. అలా నీకు పట్టాభిషేకం జరుగుతుంటే ధర్మరాజు గారు నీకు వింజామర వేస్తాడు. భీమసేనుడు తెల్లటి గొడుగు పట్టుకుంటాడు. అర్జునుడు నువ్వెక్కిన రథానికి సారథ్యం చేస్తాడు. రాజులందరూ గుంపులు గుంపులుగా నిలబడి నిన్ను కీర్తిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో పాంచాల రాజపుత్రియు అంచితముగా నిన్ను పొందు 6వ వరుసన్ సంచిత పుణ్యుడని ఒక ఇంచుకయును వేరుసేయ కేతెమ్మెలమిన్. ఇది నేను భాగవతంలో శ్రీకృష్ణుడు అన్న విషయాన్ని చెప్తున్నప్పుడు మీకు దాని యొక్క విశేషం చెప్పడం జరిగింది. ఆ ఉత్సవంలో, ఆ పట్టాభిషేకంలో ద్రౌపదీదేవి కూడా పాల్గొని ఎంతో సంతోషంతో నీకు పట్టాభిషేకం జరుగుతున్నటువంటి ఉత్సవమునందు ఆమె చెయ్యవలసిన కర్తవ్యాన్ని సంతోషంతో ఆమె చేస్తుంది. కాబట్టి నా మాట విను, నువ్వు వచ్చేసేయి. నాతో పాటు వచ్చేస్తే నిన్ను తీసుకెళ్ళి పట్టాభిషేకం చేయిస్తాను. రా. ఎలా చేయిస్తాడు పట్టాభిషేకం? యుద్ధం అవలేదుగా. అంటే దాని అర్థం ఏమిటంటే, కర్ణుడా నువ్వు కానీ వచ్చేసావు అనుకో, ఇక యుద్ధం జరుగుతుందా? ఇక దుర్యోధనుడికి నమ్మకం ఉంటుందా? ఎందుకంటే ఆయన భీష్మద్రోణుల మీద పూర్తి విశ్వాసం పెట్టుకోలేడు. పాండవ పక్షపాతం అని వాళ్లే చెప్తారుగా అనేక మాటల మాట. నేను ఇందాకనేగా మీకు వివరించాను.
ఇక నమ్మకం ఎవరి మీద? కర్ణుడి మీద. ఆ కర్ణుడి మీద నమ్మకం పెట్టుకుంటే ఆఖరి నిమిషంలో కర్ణుడు అవతల వైపుకి వెళ్ళిపోయి పట్టాభిషేకం ఆయనకి అన్నారు అనుకోండి. పాండవులందరూ కర్ణుడిని సేవించారనుకోండి, అసలు దుర్యోధనుడికి గుండెపోటు వస్తుంది. తట్టుకోగలడా? తనవాడనుకున్నవాడు అవతల వైపుకి వెళ్ళిపోతే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కర్ణుడు యువతల పక్షాన్ని ఉన్నాడు అనుకోండి, ఎప్పటికైనా అంగరాజ్యమునకు మాత్రమే రాజు. యావద్భూమండలానికి సార్వభౌముడు ఎవరవుతాడు? దుర్యోధనుడు అవుతాడు. కర్ణుడు అవతల పక్షానికి వెళ్ళాడు అనుకోండి, యావద్భూమండలానికి సార్వభౌముడు ఎవరవుతాడు? కర్ణుడు అవుతాడు. అసలు కర్ణుడి జీవితంలో ఊహించాడా? ఊహించలేదు. అందుకే బహుశః ఇంతకన్నా పెద్ద అవకాశం ఇంకా ఎప్పటికీ రాదు కర్ణుడికి. అసలు యుద్ధం జరుగుతుందా? ఇంకా ఇక యుద్ధం లేదు. ఎందుకంటే భీష్మ ద్రోణాదులందరూ కూడా సమర్థిస్తారు, వాళ్ళందరూ కూడా సంతోషపడతారు. కర్ణుడు పక్కన లేనప్పుడు భీష్మ ద్రోణాదులందరూ కూడా దాన్ని సమర్థించినప్పుడు ఇక దుర్యోధనుడు యుద్ధం చెయ్యడు. యుద్ధం చెయ్యలేను, కర్ణుడు అటు వెళ్ళిపోయాడు అని తెలుసుకున్న తర్వాత ఆ బాధ దుర్యోధనుడు తట్టుకోలేడు. ఇప్పుడు కృష్ణుడిని చెప్పి కర్ణుడికి నలుగుడు పెరిగిందా? నలుగుడి నుంచి విముక్తి లభించిందా? మీరు బాగా ఆలోచించండి. కళ్ళ ముందు ఒక అద్భుతమైన అవకాశం కనపడుతోంది, వెనక పడిపోయిన దుర్యోధనుడు కనపడుతున్నాడు. ఇన్నాళ్ళు ఏది తెలిసి ఉండనివ్వండి, ఏది తెలియకపోనివ్వండి, దుర్యోధనుడు పక్కనే ఉన్నాడు. ఇప్పుడు యుద్ధం ఆగిపోయిన, దుర్యోధనుడు పాడైపోయిన తన వల్లనే. ఈ రెండిటిలో ఏది చెయ్యాలి తన? ఇప్పుడు కృష్ణుడు ఒక మాట చెప్పు వదిలేశాడు, కానీ లోపల ఉన్నటువంటి అగ్నిపర్వతం మరింత లావాన్ని వెదజల్లుతుంది. ఇప్పుడు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? ఎప్పుడు చెప్తానంటున్నాడు ఈ విషయం? కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో చెప్పుంటే, లేకుంటే కుంతీదేవి చెప్పుంటే ఏమై ఉండేది? సూర్యుడు చెప్పుంటే కథ ఏమై ఉండేది? కృపాచార్యుడు చెడ్డగించేవాడా? అంగరాజ్యం ఇచ్చుండేవాడా? నన్ను ఇంత స్థాయికి తెచ్చాడని తాను మిగిలిపోయేవాడా? అలాగే అల్లుకుపోయేవాడా? అందులో తాను ఇంక చిక్కుకునేవాడా? తాను అల్లుకున్న గుట్లో సాలెపురుగు తానే చిక్కుకున్నట్టు చిక్కిపోయాడుగా. ఇప్పుడు ఇది తెలిసింది, నేను చెప్తాను నిన్ను తీసుకెళ్ళి అంటున్నాడు. ఇప్పుడు వెళ్ళాడు అనుకోండి, భారతంలో శాశ్వతమైన అపకీర్తిని ఏమని మూట కట్టుకుంటాడు కర్ణుడు? రాజ్యమేలే, ఇంతమందిని నట్టేట ముంచి తగుదునమ్మా అని వెళ్ళిపోయాడు. అక్కడతో యుద్ధం ఆగిపోయింది, కర్ణుడు రాజ్యం ఏలేడు. అంటే ఏ మాట కర్ణుడు చెప్పినా ద్రౌపదీదేవి మరిచిపోతుందా? పాండవులు మరిచిపోతారా? అంత సులభమా? దుర్యోధనుడు పాడైపోయిన తర్వాత అది తన మనసుకి కలుక్కుమందా? అది వెంటనే భారతదేశమునకు రాజధాని ఏది? ఏ ఢిల్లీ, బి హైదరాబాద్, సి వారణాసి, 4 కాకినాడ అంటే ఏదో ఒకటి చెప్పేద్దాంలే అని చెప్పేదా? కాదు, రథంలో తీసుకెళ్ళిపోతున్నాడు. ఆలోచించుకునే లోపల ఉపప్లవ్యానికి వెళితే రథం తొందరగా చెప్పాలి, కృష్ణుడితో మాట్లాడాలి. ఎవ్వరు లేరు, తన వారికి దూరం అవుతున్నాడు, వారికి దగ్గర అవుతున్నాడు భౌతికంగా కాదు. అది నిజంగా అవుతోందా మనసులో? తాను ఇవన్నీ వదిలేయాలా? తాను ఇవన్నీ పట్టుకోవాలా? ఇప్పుడు ఒక్కటి మాత్రం నిజం, ఏది ఏమైనా మనసు విప్పి మాట్లాడేయచ్చు. ఎందుకంటే పక్కన కూర్చున్నవాడు మాత్రం అన్నీ తెలిసున్నవాడే, భగవానుడే. ఆ విషయం కర్ణుడికి తెలుసు కాబట్టి ఇన్నాళ్లకి తన నలుగుడికి ఒక విముక్తి లభించింది. తన మనసులో ఏముందో ఇన్నాళ్ల నుంచి ఎవరికి ఏది చెప్పుకోలేకపోయాడో, ఏ నలుగుడు పడ్డాడో అది చెప్పేసి ఇది ఎవరికి చెప్పకని చెప్పి వెళ్ళిపోతే కొంత శాంతి. అందుకు చెప్పేస్తాను, అసలు నా మనసులో ఉన్న అభిప్రాయాలు ఏమిటో ఇవాళ మాట్లాడేస్తాను అని మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అన్నాడు, వెడబెడ ఏను దొల్లి ఇది వింటి ననున్గని కుంతి నిర్దయం చెడ నదివైచిపోయే కృపచేకుని సూతుడు తెచ్చి తాను మున్ కొడుకుల కానకుంకి
ప్రియకుంతగ నిచ్చిన చేపె చన్నులు అప్పడతయు అప్పుడాదిగా శుభస్థితి పెంచే ప్రయత్నశీలయ్యి. కృష్ణ, ఇవాళ చెప్తున్నావు నువ్వు నేను కుంతీదేవి కొడుకునని. నాకు తెలుసు ఆ విషయం. నేను కూడా కర్ణాకర్ణిగా విన్నాను. అసలు ఆ పేరెందుకు వచ్చింది? కర్ణుడన్న పేరు ఎందుకు వచ్చింది? ఎవరో పెడితే. కర్ణుడన్న పేరుతో ఆయన పుట్టలేదుగా. కర్ణుడన్న పేరు ఎందుకు వచ్చిందమ్మా, నాకు ఎందుకు పెట్టావమ్మా అంటే, నాన్న కర్ణుడన్న పేరు మీ నాన్నగారు పెట్టారు అధిరథుడు. నీకు నిజానికి నామకరణంలో పెట్టబడిన పేరు వసుషేనుడు. ఎందుకు 2 పేర్లు వచ్చాయి అంటే, నువ్వు మాకు గంగానదిలో ఒక పెట్టెలో దొరికావు. దొరికినప్పుడు నీ చెవులకు సహజమైన కుండలములున్నాయి. కుండలములు సహజముగా ఉన్న చెవులతో వచ్చిన పిల్లవాడివి కాబట్టి కర్ణ అని మేము పిలిచాం. అటువంటి కర్ణములున్నవాడు అని ప్రేమతో. పెట్టెలో అంత బంగారం అన్ని మాణిక్యములతో వచ్చాడు కాబట్టి నామకరణమునందు పెద్దలు నీకు వసుషేనుడు అని పేరు పెట్టారు. అంటే ఎవరో నన్ను వదిలేశారు పెట్టెలో, నేను వాళ్ళకి దొరికాను అన్న విషయం తెలీదా? కనుక్కోడా? తెలుసుకునే ప్రయత్నం చేయడా? తెలుసుకున్నాడు. ఆయనకి మార్గాలు ఆయనకున్నాయి. అందుకని వెడవెడ ఏను రకరకాలుగా అప్పుడప్పుడు నాకు తెలిసింది నేను కుంతీదేవి కొడుకునే అన్న విషయం నాకు తెలుసు కృష్ణ. అనగానే మీరు ఒకటి పట్టుకోవాలి, పాండవుల మీద ప్రేమ ఉంటుందా ఉండదా? కాబట్టి తెలుసు. కానీ ననుంగని కుంతి నిర్దయించడనది వైచిపోయే. ఇవాళ తన బాధ ఆక్రోశం బయట పెడుతున్నాడు. పుట్టగానే నేనే పాపం చేశా, 5గురిని పెంచింది నా బిడ్డలని, నన్ను మాత్రం గంగానదిలో విసిరేసింది, పెట్టెలో పెట్టి వదిలేసింది. కృప చేకొని సూతుడు తెచ్చి, మహానుభావుడు అధిరథుడున్నాడే ఆయన ఆ మందసంలో ఉన్న నన్ను తీసుకొచ్చి తాను మున్ కొడుకుల గానకునికి, తనకి ముందు కొడుకులు లేరని పట్టుకెళ్ళి ఆయన భార్యకిచ్చాడు. ఆ భార్య నన్ను కన్న తల్లి కాదు కృష్ణ. కానీ నన్ను ఇలా పట్టుకునేటప్పటికీ ఆమె స్తన్యమునందు పాలు చేపునకొచ్చాయి. ఏమి పిచ్చి తెల్లయ్య ఆవిడ! కన్న తల్లి నదిలో బారేసింది. ఎవరో తల్లి నన్ను ఎత్తుకుంటే పాలు చేపున వచ్చి పాలిచ్చి పెంచింది. ఆ అమ్మకి కొడుకును గానని వెళ్ళిపోనా కృష్ణ? ఇప్పుడు నదిలో బారేసిన అమ్మ అమ్మ అని వెళ్ళనా? పెంచిన అమ్మ అమ్మ కాదని విడిపోనా? చెప్పు ధర్మం. అంత ప్రేమతో పెంచిందయా. ఇవాళ నేను ఇంత పెద్దవాణ్ణి అయ్యానంటే ఏ తల్లి పెంచిందో తెలుసా? అప్పడతయు అప్పుడాదిగా శుభస్థితి పెంచే ప్రయత్నశీలయ్యి. ఎంత ప్రేమతో పెంచారో తెలుసానన్న తల్లిదండ్రులు. ఇవాళ నేను కుంతి కొడుకుని అని నువ్వు చెప్పావని వచ్చినా. ఏం చేసిందయా అమ్మ నాకు? చేసిన అమ్మ ఈవిడయ్యా, పెంచిన తండ్రి ఈయనయ్యా. ఎలా వదిలేయమంటావు కృష్ణ? ఇన్నాళ్ళు ఆయన ఆ బాధ చెప్పుకోలేకపోయాడు ఎవరికి. భారతంలో మొట్టమొదటిసారి తనకున్న బాధ చెప్పుకుంటున్నాడు కృష్ణుడితో. మూత్రపురీషాదులు తమ గాత్రములందింక వారు గారవమెసగన్ పుత్రుండని సంవర్ధిత గాత్రునిగా చేసేరింత కాలము కూర్మిన్. ఎంత పెద్ద మాట వాడేశాడండి. అసలు ఈ మాట నోటితో వ్యాఖ్యానం చేయడం కష్టం, అది జీర్ణమైపోవాలంతే లోపల సప్తధాతువులు. కర్ణుడి యొక్క మాతృభక్తికి పితృభక్తికి పరాకాష్ట. మూత్ర పురీషాదులు తమ గాత్రములందింకా. నేను విడిచిపెట్టిన మూత్రం, నేను విడిచిపెట్టినటువంటి మలం, నన్ను పెంచిన తల్లిదండ్రులున్నారే అధిరథుడు రాధమ్మ, వాళ్ళ శరీరాల్లోకి ఇంకిపోయింది కృష్ణ. లేక లేక ఓ కొడుకు పుట్టాడు అనుకోండి, ఎప్పుడు పుడతాడా ఎప్పుడు పుడతాడా ఎప్పుడు పుడతాడా అని ఎదురు చూశాడు. కొడుకు అక్కర్లేదు, మనవడు ఎప్పుడు వస్తాడా అని చూసిన తాత ఒళ్ళో మనవడు మొదట మూత్ర విసర్జన చేశాడు అనుకోండి, గబుక్కుని వెళ్ళి కడుక్కుంటాడా తాత? ఆనంద భాష్పాలు పెట్టుకుంటాడు. ఎప్పుడు నా ఒడి తడుస్తుందా ఇలా అనుకున్నాను రా, ఇన్నాళ్ళకి రా నా పంచె ఇలా తడిచింది మనవడి మూత్రంతో అని ఆనందపడిపోయి ఓ పట్టాన కడుక్కోకుండా అది అలా ఉంచుకుంటాడు. ఉంచుకుంటే శరీరానికి పీల్చుకునే గుణం ఉంటుంది, అది ఆ మూత్రాన్ని పీల్చదు.
ఎందుకు కడుక్కోలా? ఒక తాతే కడుక్కోకపోతే కొడుకులు లేని తండ్రి దొరికిన వాణ్ణి నా కొడుకు అని పెంచాడు. ఎంత ప్రేమతో పెంచిందో తెలుసా రాధమ్మ? నాకు దొరికిన కొడుకని పెంచలా. ఆవిడ ఒళ్ళో నేను పురీషమును విడిచిపెడితే, మలాన్ని విడిచిపెడితే, అమ్మా నా కొడుకు పురీషం అని కడుక్కోకుండా వదిలేసింది. అది ఆవిడ శరీరంలోకి ఇంకిపోయింది, శ్వేతరంధ్రాల్లోకి. మా అమ్మ శరీరంలో నా పురీషం ఇంకింది, మా అమ్మ శరీరంలో నా మూత్రం ఇంకింది. ఆ అమ్మ కాదని వదిలి రానా కృష్ణ ఇవాళ? రాగలనా? అది కర్ణుడంటే. ఇన్నాళ్ళు బయటపడలా ఆ కర్ణుడు. ఇన్నాళ్ళు కడుపులో రగిలిపోతున్న నలుగుడు ఎవ్వరితో చెప్పుకోలేంది. అందుకే చెప్పా, మహాభారతంలో ఆశ్చర్యం ఏమిటంటే కర్ణుడి ఏకాంత సమావేశములన్నీ కొన్ని అద్భుతాలు తీసుకొస్తాయి. కాబట్టి అలా పెంచి పెద్ద చేసిందయా. వారు గారవమెసగన్ పుత్రుండని సంవర్ధిత గాత్రునిగా చేసిరింతకాలము కూర్మిన్. నా అవయవాలన్నీ ఎక్కడ పెరిగాయో తెలుసా? వాళ్ళ ఒళ్ళో పెరిగాయ్యా. మా అమ్మిచ్చిన పాలతో పెరిగాయి, వాళ్ళు పెట్టిన అన్నంతో పెరిగాయి, వాళ్ళు చేసిన ముద్దుతో పెరిగాయి, వాళ్ళు మాట్లాడిన మాటలతో పెరిగాయి. నేను కొడుకునని వాళ్ళంతా మురిసిపోయారు. వాళ్ళెప్పుడూ నేను కొడుకుని కాను, ఎక్కడో దొరికిన వాడిని అనలేదు. నేను ఎవరి కడుపున పుట్టానో ఆవిడ ఎప్పుడూ నన్ను నా కొడుకు అనలేదు. ఇప్పుడు నువ్వంటున్నావు నేను ఆవిడ కొడుకున్నట్టు వచ్చేయమని. ఎలా రాను కృష్ణ చెప్పు? పైగా నీడింక నిరిగి ఎరువుల వడగదాయనుచు నేను వారి దొరగినన్ బొడిమి సెడదే మదిగడు బాడిగలదే నాకు అకట వరిజనాభా. కృష్ణ, ఇన్నాళ్ళ నుంచి నన్ను ఎక్కడ ఎవరు చూసినా రాధేయుడు రాధేయుడు అని పిలుస్తారు. అమ్మ వైపు నుంచి నాకు పేరుంది, రాధాసుతుడు అని పేరు. అంటే అంత ప్రేమతో పెంచింది ఆ అమ్మ. అధిరథుని కుమారుడు అందరూ, రాధా కుమారుడు కాబట్టి రాధేయుడు అంటారు. అసలు నిజానికి కౌంతేయుడు. కౌంతేయుడు అన్న మాట నన్ను ఎవరనలా, రాధేయుడు అనే అన్నారు. ఎందుకంటే ఆ అమ్మకి నా మీద ఉన్న ప్రేమ అటువంటిది. ఆ అమ్మ చంటితనం నుంచి నన్ను ఇంత వాణ్ణి చేసింది. నేనిప్పుడు రాజునయ్యానని ఆనంద బాష్పాలు కార్చింది. పొంగిపోతుంటుంది నేను ఇంత వాణ్ణి అయ్యానని. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను నీ కొడుకుని కాదమ్మా, నేను కౌంతేయుణ్ణమ్మా, నేను కుంతి కొడుకుని, ఏమనుకోకమ్మా అని చెప్పగలిగినంత క్రూరత్వం నా మనసులో ఉందని ఎలా అనుకున్నావు కృష్ణ? ఇటువంటి ప్రతిపాదన ఇచ్చావు అంటే ఆయన మనసులో ఉన్నటువంటి ఆర్తి, ఆర్ద్రత, ఆ ప్రేమ, ఆయన మాతృభక్తి, ఆయన పితృభక్తి ఎంత గొప్పవి భారతంలో. ఎప్పుడైనా ఏదైనా విచారణ చేసేటప్పుడు మంచి మంచే, చెడు చెడే. చెడుని చూసి మంచిని వదలకూడదు, మంచిని చూసి చెడుని వదలకూడదు. చెడు కనపడినప్పుడు చెడుగానే చెప్పాలి, మంచి కనపడినప్పుడు మంచిగానే చెప్పాలి. ఇది కర్ణుడి యొక్క కష్టం మనసులో. చెప్పి అన్నాడు, కృష్ణ నువ్వు నా గురించి ఒక మాట అన్నావు, నేను పెద్దవాళ్ళని సేవిస్తానన్నావు, నేను ధర్మం తెలిసిన వాణ్ణి అన్నావు. మొట్టమొదట నాతో మాట్లాడడం మొదలు పెట్టగానే నువ్వు నా విషయంలో ఈ రెండు విశేషణాలు వాడావు. అయితే నాకు సంస్కారములన్నీ ఎవరు చేశారు? వాళ్ళిద్దరే పీటల మీద కూర్చుని చేశారు. అధిరథుడు రాధమ్మ వాళ్ళిద్దరూ చేశారు. ఏమని చేశారు? చేసినప్పుడు మా పుత్రుడు అని సంకల్పం చేశారు. మమ కుమారస్య అని చేశారు వాళ్ళు సంస్కారాలన్నీ. అసలు మమ కుమారుడు అన్న మాట అందా ఇంకెప్పుడున్నా? అందా? పుట్టగానే వదిలేసిందయా. వాళ్ళు మా కొడుకు అని సంస్కారాలన్నీ చేశారయ్యా వాళ్ళు. వాళ్ళు తల్లిదండ్రులు. ఇప్పుడు నేను మీ తల్లిదండ్రులను కాను, కన్నది ఒక ఆవిడ ఉంది, ఆవిడికి కొడుకునని ఎలా చెప్పను? ఏమని చెప్పను? అప్పుడు నేను పెద్దలను సేవించిన వాడిని అవుతానా? నువ్వు అన్నావుగా పెద్దలను సేవించే గుణమున్నవాడివని. పెంచిన తల్లి గుండెల మీద తననా?
తండ్రి గుండెల మీద తననా? ఇన్నాళ్ళు వాళ్ళ చేత సంస్కారములు చేయించుకుని ఇప్పుడు మీరు నాకు తల్లిదండ్రులు కారని చెప్పనా? నేను కౌంతేయుడనని చెప్పనా? లేకపోతే కొత్త సంస్కారాలు ఏమైనా ఆవిడతో చేయించుకోనా? ఎలా పొసగుతుంది కృష్ణ? చేయి దాటిపోయిందిగా. పైగా పెద్దలను సేవించేవాడికి ఉండవలసిన గుణం ఇదా? ఇప్పుడు నేను ఆ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టడం నాకు సాధ్యం అవుతుందా? వాళ్ళని వదిలేసి ఏమనుకోకండి అమ్మా, నేను పాండవులకు అన్నయ్యని అని పాండవుల దగ్గరికి వచ్చేనా? తగుదునమ్మా అని ఇప్పుడు వాళ్ళతో సేవలు చేయించుకుని పట్టాభిషేకం చేసుకోనా? అప్పుడు కుంతీదేవి వచ్చి రాజమాత అని పెంచుకుంటుంది. నా తల్లి రాధమ్మ ఎవరు? ఏమని చెప్పాలి? సార్వభౌముణ్ణి ఒకప్పుడు పెంచిన తల్లి అని చెప్పాలి. ఇన్ని చేసి నా తల్లిని నేను తగ్గించనా? నన్ను వదిలిన ఆవిడ్ని పెంచనా? అలా చెయ్యగలనా కృష్ణ? ఇంకిప్పుడు అది సాధ్యమా? ఆ తల్లిదండ్రులు నాకంత చేసిన వాళ్ళని వదిలితే నేను ఎలా ధర్మం తెలిసిన వాణ్ణి కృష్ణ? నేను ఎలా పెద్దల్ని సేవించిన వాణ్ణి? మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. కళ్ళ ముందు కనపడుతున్నటువంటి మహాద్భుతమైన అవకాశాన్ని వదిలిపెట్టేస్తున్నాడు ధర్మం కోసం. వదిలిపెట్టేస్తున్నాడు పెంచిన తల్లి తండ్రి మీద ఉన్న ప్రేమతో. తప్ప మంచి బలే దొరికింది నాకు అవకాశమని ఆఖరి నిమిషంలో పార్టీ మార్చిన వాడు కర్ణుడు కాడు. సిద్ధాంతానికి కట్టుబడిపోయిన మహాపురుషుడు కర్ణుడు. ఎప్పటికీ ఆయన కీర్తి అలాగే నిలబడిపోతుందంతే. అంత త్యాగం మాటలండి ఎవడు చెయ్యగలడు? మహానుభావుడు. కాబట్టి అది నేను చెయ్యగలిగినటువంటిది కాదు. పైగా నీకొక్కటి చెప్పనా? సుతసుతుండు వీడనక సూనుల తమ్ముల కంటే నాకు సంప్రీతియునర్చి తేజమును పెంపును నాటికి నాటి గగ్గలంబై తనరార నన్ను తన అంతటి మానిసి చేసియుండా నేను ఏతగ ఊది ఆ కురుకులేశ్వరం బాయుదు ముట్టవచ్చినన్. బాగా ఆలోచించు కృష్ణ. నేను ఎక్కడ పుట్టాను? నువ్వెవరి తాలూకా వాణ్ణి? నువ్వెవరి తాలూకా వాడివి అని నన్ను కృపాచార్యుడు అడిగినప్పుడు నేను ఎలా చెప్పాలో తెలియక తలవంచుకు నిలబడితే, వాడు దొర, వాడు రాజు, వాడికేమిటి లోటు అని అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు. తన కొడుకులతో సమానంగా, అంతకన్నా ఎక్కువగా, తన తమ్ముళ్లతో సమానంగా కాదు, అంతకన్నా ఎక్కువగా నన్ను దగ్గర పెట్టుకున్నాడు. నన్ను నమ్మాడు. నేను తనకి ఉపకారం చేస్తాననే విశ్వసించాడు. చెడ్డవాడో మంచివాడో వదిలే. అది నా బలహీనత, అది నా నలుగుడు. ఇవాళ నేను ఉన్న ఈ స్థానం, నేనున్న గౌరవం కేవలముగా నా నుంచి ప్రతిఫలాన్ని ఆశించి చేశాడనడానికి ఆధారం లేదు. నా మీద అంత నమ్మకం పెట్టుకున్న స్నేహం. అందుకే తన తమ్ముళ్ల కన్నా కొడుకుల కన్నా నన్ను నమ్మేడు, పెంచి పెద్ద చేశాడు. ఇంచుమించు తనతో సమాన స్థానం ఇచ్చాడు. తనతో సమానంగా కూర్చోపెట్టుకుంటాడు. అన్నిటికీ నన్ను సలహా అడుగుతాడు. నేను చెప్పిందే ఔదలగాలుస్తాడు. అటువంటి దుర్యోధనుణ్ణి యుద్ధం వచ్చే ముందు ఇక రేపో ఎల్లుండో యుద్ధం అనగా వదిలిపెట్టేసి పాండవుల పక్కకు వచ్చిన ఏడి కర్ణుడు అని దుర్యోధనుడు అడిగితే పాండవుల పక్షంలో చేరిపోయాడు అని చెబితే అసలు ఆలోచించగలనా? ఇంత పెంచినవాడు ఆయన. ఆయనే ఆ రోజున అక్కడికి వచ్చి ఉండకపోతే నా జీవితం ఏమయ్యేది? అప్పుడెవరైనా వచ్చారా? నువ్వు కుంతి కొడుకు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరుగా. ఎవ్వరూ చెప్పకపోయినా నేనున్నానని తీసుకెళ్లి పట్టాభిషేకం చేసి అంగరాజ్యం ఇచ్చాడుగా. ఎవరి వలన ఇన్నాళ్ల నుంచి సుఖంగా ఉన్నానో వాణ్ణి వదలనా? భవిష్యత్తులో ఏవో పొందడానికి వాళ్ళ దగ్గరికి రానా? ఇంకా ఎలా కుదురుతుంది? చేయి దాటిపోలా. ఇంకిప్పుడు కుదురుతుందా? ఈ మాట చెప్పవలసిన సమయంలో ఎవరైనా చెప్పారా కృష్ణ? చెప్పలేదుగా. ఇప్పుడు నువ్వు చెప్పి రా అంటే రావడం నాకు సాధ్యం అవుతుందా కృష్ణ? ఎంత ఆలోచించాడండి. బతుకంతా నలుగుడే, బతుకంతా నలుగుడే. నిజంగా నలుగుడు ఆయన కాబట్టి తట్టుకున్నాడు మహానుభావుడు. కాబట్టి రాలేను. అంతేకాదు
నను అయ్యర్జునునకు ఎదురని పెద్దయు నమ్మియుండు అకట దుర్యోధనుడు. ఆ నమ్మిగా వమ్ముగజనునే పాండవుల కలయు జననా కనగా నేనున్నానని యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు దుర్యోధనుడు. మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నా నమ్మకం లేదు, కర్ణుడు ఉన్నాడన్న నమ్మకంతో బయలుదేరుతున్నాడు. కర్ణుడు ఉన్నాడన్న నమ్మకంతో యుద్ధానికి ఇక రథమెక్కే ముందు కర్ణుడు అవతల వైపు వెళ్ళిపోయాడనేటటువంటి మాట దుర్యోధనుడికి అందేటట్టు చేస్తే శాశ్వతమైన అపకీర్తిని మూట కట్టుకోనా నమ్మక ద్రోహి కర్ణుడు అన్న మాట వస్తుంది. వద్దు. ఆ ప్రేమతో ఆ స్నేహంతో బతికినా చచ్చినా అలాగే చచ్చినవాడు కర్ణుడు అన్న పేరే రాని తప్ప ఇప్పుడు నేను వెనక్కి తిరగలేను. ఎంత నిలబడిపోయాడు స్వామి భక్తికి. మంచో చెడో దుర్యోధనుడు ఎటువంటి వాడో వదిలేయండి, తాను చేసిన స్నేహానికి పట్టాభిషేకం చేశాడు. తాను ఎవరి వైపు ఉండాలనుకున్నాడో వాళ్ళకి నేను ద్రోహం చెయ్యలేను అని చెప్పేశాడు. చెప్పి ఏను అర్జునుండు నెక్కటెక్కటి తలపడకయున్న నగరే పొడవిజనము అందునాదు వచ్చుటతనికి అపకీర్తి అనినా నాకు వేరే అడుగనేలా. అసలు నేను ఒకటి చెప్పనా, ఎవరిని అడుగు కృష్ణ ఏం చెప్తారు? ఖచ్చితంగా కురుక్షేత్ర యుద్ధంలో ప్రధానమైన యుద్ధము కర్ణార్జునుల మధ్యనే అని చెప్తారు. దుర్యోధనుడు అడుగు, కర్ణుడి మీద ఎందుకంత నమ్మకం? అర్జునుడిని కర్ణుడు చంపేస్తాడు, నేను గెలుస్తానంటాడు. ఎవరిని కదిపి చూడు, అర్జునుడికి సరి అయిన జోడి కర్ణుడే. కర్ణుడి మీద నమ్మకంతో యువతల బలాలన్నీ కదులుతున్నాయని చెప్తారు. ఇప్పుడు నేను అర్జునుడి పక్కకు వచ్చేసి మన ఇద్దరం అన్నదమ్ములనరా అని కలిసిపోయి వీళ్ళ మీద యుద్ధం చేస్తే జనమంతా నవ్వరా నన్ను చూసి? గెలవచ్చుగాక వేరు విషయం, అసలు దుర్యోధనుడు యుద్ధం చెయ్యకపోవచ్చు కాక వేరు విషయం, నాకు పట్టాభిషేకం జరగచ్చు కాక వేరు విషయం. కానీ జనులందరూ నవ్వుతారు. వాడికి పట్టాభిషేకమా? అసలు రెచ్చగొట్టి ఇన్నాళ్ళు ఆఖరి నిమిషంలో కొంప ముంచి విడిపోయాడా కుంతి కొడుకని అని నవ్వుతుంటే నేను పట్టాభిషేకం చేసుకోనా? ఎందుకు కృష్ణ నాకు ఆ పట్టాభిషేకం? అంతకన్నా మరణం గొప్పది, వద్దులే. కాబట్టి వారి వద్దకు నేను రావడం పొసగదు. హితముపదేశించితి నీవతి నిర్మల బుద్ధివగుట అయినను ఇది నా మతి సొరదు రహస్యము రక్షితముగా పాటింపుమయ్య చిత్తములోనన్. ఆయన కీర్తిని కోరుకునుంటే కర్ణుడు ఇదే విషయం పాండవులకు చెప్పి నేను చెప్పాను అయినా రానన్నాడన్న విషయం చెప్పు అనాలి. ఆయన అన్నాడు, వద్దు కృష్ణ, నా మీద ప్రేమతో ఇవాళ చెప్పావు కదా నేను కుంతి కొడుకునని, నేను ఎందుకు రాలేనో కూడా నీకు చెప్పాను కదా, కానీ నేను కుంతీదేవి యొక్క కుమారుణ్ణన్న విషయాన్ని నువ్వు నాకు చెప్పావని, నేను పాండవుల దగ్గరికి రావడం కుదరదు, స్నేహధర్మాన్ని ఉద్దేశించి నేను రాధేయుడిగా అధిరథ కుమారుడిగా కేవలము దుర్యోధన పక్షాన్నే యుద్ధం చేస్తానన్నానని ఇంకెవరికీ చెప్పకు. ఎందుకో తెలుసా? ఆ నలుగుడేదో నాకొక్కడికే ఉంచు, ఇంకెవ్వరికీ వద్దు. 2, ఇప్పుడు బయటపడుతున్నాడు. జీవితంలో ఇప్పటి వరకు బయటపడని రహస్యాలు ఇప్పుడు బయట పెడుతున్నాడు. అంటే ఇంతకాలం ఎంత ఉరిపిడి భరించాడో, ఎందుకు దుర్యోధనుడి దగ్గర అలా ఉండిపోయాడో ఇప్పుడు బయట పెడుతున్నాడు. అన్నాడు, ధర్మతనయుండు తాను నా తమ్ముడగుట ఎరిగినేనియు సామ్రాజ్యమేలపూను అట్టి ధార్మికుడు ఆధిపత్యంబు చేయవలదదే శాశ్వతంబుగ వసుధకెల్లా. ధర్మరాజు గారు మహాధర్మాత్ముడు కృష్ణ, నీకు తెలియని విషయం ఏముంది? ధర్మరాజు గారు ధర్మం తప్పుతాడా? ఒక్కనాటికి తప్పడు. ఏ కారణం చేతనైనా నేను ధర్మరాజుకి అన్నయ్యని అని తెలిస్తే గెలిచినా పట్టాభిషేకం నాకే చేస్తాడు శత్రుపక్షంలోనే మిగిలితే. 2, నేను అన్నయ్యనని తెలిస్తే పట్టాభిషేకం పొందవలసిన వాణ్ణి చంపుతానా అని నన్ను అసలు చంపడం. ఇంతకాలం అధర్మపక్షాన్ని నా కర్మ కొద్దీ మోసిన నాక పట్టాభిషేకం వద్దు. ఈ అఖండ భూమండలాన్ని పరిపాలించవలసిన వాడెవరో తెలుసా? సామ్రాజ్యమేలపోను అట్టి ధార్మికుడు ఆధిపత్యంబు చేయవలదే శాశ్వతంబుగ వసుధకెల్లా.
శాశ్వతంగా ఈ భూమండలానికి పరమ ధార్మికుడైన ధర్మరాజే చక్రవర్తి యగుగాక, నాకొద్దు రాజ్యం. ఇక్కడ బయటపడ్డాడు. ధర్మరాజు అంటే ఎంత పూజ్య భావన ఉందో, ఎంత గౌరవం ఉందో. ధర్మరాజు గారు ఈ భూమిని ఏలాలి, ప్రజలు సుఖపడాలి, ధర్మం నిలబడాలన్న కోరిక కర్ణుడికి ఎంత ఉన్నదో మనసులో. ధర్మం పట్ల ఇంత గౌరవం ఉన్నవాడు జీవితంలో నిలబడలేకపోయాడు ధర్మం మీద. అది ఆయన ప్రారబ్ధ కర్మ, దురదృష్టవంతుడు. ఎందుకని అంటే సంగదోషం. ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళిన దగ్గర ఆయన కావాలని వెళ్ళలేదు, పరిస్థితులు అలా కల్పించాయి, అలా కల్పించబడ్డాయి. తన జీవితానికి ఎదుగుదల లేదిక. కృపాచార్యుడు వేసిన ఒక్క ప్రశ్నకి ఎదగవలసిన మొక్క తొక్కబడుతోంది. తాను ఎదగాలంటే అంగరాజ్య పట్టాభిషేకం అంగీకరించాలి. అంగీకరించిన నాడే తాను దుర్యోధనుడి పక్కకి చేరిపోయాడు. ఇక తన జీవితం ఎదుగుదల దుష్టచతుష్టయంలో ఒకడిగా. కానీ గుండెల్లో ధర్మం పట్ల అనురక్తి ఉంది, కానీ అది నెరవేర్చుకోలేకపోయాను. కనీసంలో కనీసం నా ఆఖరి కోరిక ఏమిటంటే ధర్మరాజు గారు ఈ భూమండలమును పరిపాలించుగాక. ఇది తెలిసాకే అంత ఏడిచాడు ధర్మరాజు. అందుకే అటువంటి వాణ్ణి చంపేశామా అందరం కలిసి. పైగా శిబిరంలో ఎన్ని మాటలు అన్నాడు. ఆ కర్ణుణ్ణి చంపి కానీ రావద్దన్నాడు. ఎంత బాధపడి ఉంటాడో ధర్మరాజు. పడ్డాడంటే మరి అదేం జీర్ణమయ్యే విషయం అండది అని అన్నాడు. కృష్ణ ఇంకొక మాట కూడా చెప్తున్నా. జరగబోయేది యుద్ధం కాదు, యజ్ఞం. ఆ యజ్ఞంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో నేను చెప్తాను, నువ్వు విని. అనుజులు ఋత్విజులుగా ఈ పని ఇటు చేయమను నీ ఉపద్రష్టవుగా విను. కురుకుమార పశు విశసనమున రణయజ్ఞమతడు సమ్మతి చేయున్. ధర్మరాజు గారు ఉన్నాడే, ఆయన యజ్ఞం చెయ్యడానికి యజమాని. ఆ యజ్ఞంలో హవిస్సులు ఇస్తారు సాధారణంగా. కానీ ధర్మరాజు గారు చేసేది ఏమిటో తెలుసా? అధర్మాత్ములైన పశువులందరినీ తీసుకొచ్చి పరమేశ్వరుడికి అప్పజెప్పేస్తారు. ఒక్కొక్కరిని సంహరించేస్తారు. అలా సంహరించడంలో ధర్మరాజు యజమానిగా కూర్చోవాలి. కూర్చుంటే ఆయన దగ్గర నలుగురు ఋత్విక్కులు ఉండాలి కదా. హోత, ఉద్గాత, అధ్వర్యువు, బ్రహ్మ అని. ఆ నలుగురే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. యజ్ఞం ఎలా జరగాలో చెప్పడానికి ఒకడు ఉండాలి, ఉపద్రష్ట. అది నువ్వు. మీ ఆరుగురు కలిసి మొత్తం కౌరవ వంశంలో దుర్యోధనుడి వైపు ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసేయండి. అధర్మం ఉండడానికి వీల్లేదు కృష్ణ, ధర్మమే నిలబడాలి. అది అసలు ఉద్దేశ్యం. అసలు మనసులో కర్ణుడు ఆయన. అది చెప్పడానికి జీవితంలో అవకాశం రాల. భగవంతుడే వచ్చినప్పుడు కూడా చెప్పుకోలేకపోతే ఇక ఎవరికి చెప్పుకుంటాడు? బహుశా ఆ కర్ణుడు ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నాడులా ఉంది కృష్ణ పరమాత్మ. లేకపోతే ఇక ఎప్పటికీ ఇలా ఉండిపోతాడేమో. ఈ కర్ణుడు ఏమిటో తెలియాలి ప్రపంచానికి అనుకున్నాడేమో. అందుకే రథం ఎక్కించుకొని ఒంటరిగా తీసుకెడుతూ మాట్లాడి ఈ విషయం భారతంలో గ్రంథస్థం అయ్యేట్టు, కర్ణుడి యొక్క శీల వైభవం లోకానికి తెలిసేట్టు చేశాడు అని అన్నాడు. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో మా వంటి వాళ్ళందరం కూడా ఉత్తమ గతులు పొందుతాం. నేను తర్వాత రాజ్యం వెళ్తానని చెప్పలేదు. ఖచ్చితంగా మేము ఉత్తమ గతులు పొందుతాం. అంటే వీరస్వర్గాన్ని అలంకరిస్తాం. అర్జునుడే గెలుస్తాడు నాకు తెలుసు కృష్ణ. ఇన్నాళ్ళు పైకి ఏమంటున్నాడు? అర్జునుడిని చంపేస్తానంటున్నాడు. కానీ మేమందరం పొందేది ఉత్తమ గతులే, వీరస్వర్గాన్ని అలంకరిస్తాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంతవరకు వచ్చిన తరువాత మాత్రం వెనక్కి రాను. అది సముద్రం, ఈత కొట్టి దాటడం సాధ్యం కాదని తెలుసు. దానికి నావ ఉండాలి. అది నువ్వు, అది అటుంది, వాళ్ళు దాటుతారు, ఇటు లేదు. చేతితో ఈత కొట్టి దాటలేనని తెలుసు. ఆ సముద్రంలో మునిగిపోతానని తెలుసు. నాతో పాటు నన్ను నమ్మి ఈత కొట్టే వాళ్ళందరూ కూడా మునిగిపోతారని తెలుసు. కానీ కృష్ణ ధర్మం వదలను, ఆఖరి వరకు ఇత్తాను.
ఆఖరి వరకు ఈదిన తర్వాత నేను గెలవనని కూడా నాకు తెలుసు. కానీ గెలవడం అంటూ జరిగితే అది నీ వల్లే అవుతుంది. యుద్ధానికి వచ్చిన వీరుడు చచ్చిపోవడానికి ఎడుతున్నానని అనకూడదు కదా. అందుకని గెలిస్తే ఇక్కడికే వచ్చి నిన్ను కలుస్తా, గెలవక పడిపోతే ఇక్కడ ఉన్న ఈ కృష్ణుడు అక్కడ పరమేశ్వరుడిగా కనపడతాడు, అప్పుడు నీ దగ్గరికే వస్తా. ఇప్పుడు చెప్పండి, కృష్ణుడు భగవంతుడని కర్ణుడికి తెలుసా తెలీదా? తెలుసా తెలీదా కర్ణుడికి? మరి అటువంటి వాణ్ణి కట్టేస్తానని ఎలా అన్నాడు అంటే, ఆ రోజున విశ్వరూపం చూడలేకపోయినప్పుడు మనసులో ఎంత బాధపడ్డాడో ఇంటికెళ్ళి ఎవరికి తెలుసు. దుర్యోధనాదులతో కలిసి కృష్ణుడి పట్ల పెడముఖం పెట్టి మాట్లాడినప్పుడు ఎంత బాధపడి ఉంటాడో. కానీ ఏకాంతం దొరికింది కదూ. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనసులో బాగా నలుగుడున్నవాడు ఏదైనా కొద్దిగా బయటపడేది ఎప్పుడు బయటపడగలడంటే, అస్సలు బయటపడే అవకాశం లేకపోవడమే పెద్ద నలుగుడు. అలాంటి వాడు నమ్మి ఎవరితోనన్నా మాట్లాడాలంటే బలవంతంగా వచ్చిన అవకాశాలు కొన్నుంటాయి, అదృష్టవశాత్తు వచ్చిన అవకాశాలు కొన్నుంటాయి. తనే కల్పించుకున్నాడు అనుకోండి, మీతో కొంచెం మాట్లాడాలి ఒక్కసారి రెండని, నలుగుడు పడ్డానికి అవకాశం లేదు, ఎవరితో ఉన్నా పంచుకోగలడని గుర్తు. కర్ణుడి జీవితంలో అలా తను పిలిచి మాట్లాడడానికి ఎవరు లేరు అసలు. అనుకోకుండా ఒక్కొక్కసారి సందర్భం వస్తుంది, వచ్చినప్పుడు ఒకసారి పెరుగుతాడు, చాలా మాటలు మాత్రం జారిపోతాడు. అలాగే కుంతితో ఏకాంతంలో పడిపోయాడు, దేవేంద్రుడితో ఏకాంతంలో పడిపోయాడు, జారిపోయాడు. ఒక్కొక్కటి జారిపోయాడు. కానీ కృష్ణ భగవానుడితో కలిసినప్పుడు మాత్రం స్పష్టంగా కర్ణుడెవరో లోకానికి అర్థమైంది. ఆయన ధర్మపక్షపాతే. కానీ పాపం ఆయన జీవితంలో ఆయన ప్రారంధం ఏమి అంటే, అసలు ఆయన ఎలా ఉండాలని అనుకున్నాడో అలా ఉండగలిగిన అవకాశము ఆయన జీవితమునందు ఆయనకు రాలేదు. లోపలి కర్ణుడు ఒకడు, పై కర్ణుడు ఒకడు. పై కర్ణుడు నటుడు, లోపలి కర్ణుడు యథార్థ కర్ణుడు. నటుడుగా నటించిన కర్ణుడి జీవితమే లోకానికి తెలుసు, యథార్థ కర్ణుడి జీవితం లోకానికి తెలిసే అవకాశం లేదు. పరమేశ్వరుడు అలా ఉద్దీపింపజేయకపోతే, కృష్ణ భగవానుడు ఉండి కూడా భారతంలో ఒక మహాత్ముడి జీవితం వెలుగులోకి రాకపోతే బాగుండదనుకున్నాడో ఏమో. రథం ఎక్కించుకొని, లేకపోతే ఉద్యోగ పర్వంలో రాయబారంలో అలా ప్రవర్తించిన వాడిని రథం ఎక్కించి తీసుకెళ్లి మాట్లాడటం ఏమిటి? పైకి అవతల పక్షంలోకి వస్తే పట్టాభిషేకం అంటే పెద్ద ఆశ చూపిన కాదనగలిగిన ప్రజ్ఞాశాలి, నిలబడగలిగిన ప్రజ్ఞాశాలి కర్ణుడు ఒక్కడే, అంతటి మహానుభావుడు అని లోకానికి నిరూపించాడు. కాబట్టి కర్ణుడు అన్నాడు, కలవు నిమిత్త స్వప్నంబులు కౌరవ పాండవులకు పూటగు దానం గెలుపై యుధిష్ఠరునకు కలదు ఎరుగుదు నీవు చెప్పగానేమిటిగిన్. కృష్ణ, నువ్వేమీ చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు. నాకు స్వప్నాలు వస్తున్నాయి, నాకు అనేకమైనటువంటి శకునములు కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ యుద్ధమును తప్పించడం ఎవరికీ సాధ్యము కాదు. ఎందుకో తెలుసా? ధర్మ సంస్థాపన జరగాలి. ఆ ధర్మ సంస్థాపన కొరకు నేను పావైపోయాను. అందులో నేను దుష్ట చతుష్టయంలో ఒకడిగా మిగిలిపోయా. నా మనసు వేరొకటైనా నేనది జీవితంలో అలా చేసిన వాడనన్న కీర్తి ఇక నన్ను ముట్టదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, దానం గెలుపయ్యు యుధిష్ఠరునకు గలదు. ఆ యుద్ధంలో ఖచ్చితంగా గెలిచేటటువంటి వాడు మాత్రం ధర్మరాజు గారే, అందులో సందేహం లేదు. నేను చెప్తున్నా కృష్ణ, ఎరుగుదు నీవు చెప్పగానేమిటికి. నువ్వు చెప్పక్కర్లేదు కృష్ణ, నాకు తెలుసు ధర్మం ఎక్కడుంటుందో అక్కడ నువ్వు ఉంటావు, నువ్వు ఎక్కడుంటుందో అక్కడ గెలుపుంటుంది. కాబట్టి ధర్మరాజు గెలుస్తాడు, పట్టాభిషేకం జరుగుతుంది, మేమందరం ఉత్తమ లోకాలు పొందుతాం, వీరస్వర్గం అలంకరిస్తాం, యుద్ధంలో పడిపోతాం. నువ్వు చెప్పక్కర్లా, నేనే చెప్పేస్తున్నా. అయినా మరి ఎందుకు యుద్ధం చేస్తున్నావు అంటావేమో. ఇంతకన్నా నాకు బ్రతుకు లేదు కృష్ణ. నేను ఏ ధర్మాన్ని కోరానో దాన్ని పట్టుకునే అదృష్టం నా జీవితంలో కలగల. ఈ యుద్ధం జరగడానికి కారణం ఎవరో కూడా నాకు తెలుసు. నేను చెప్పేస్తున్నాను ఇప్పుడు నీకు ఆ పేర్లు. దీనికి మూలము శకునియు, నేనును, దుశ్శాసనుండు. ఇంతియా కుంతీసూనులు వారలు కలిసిన రానేరగవచ్చు నాకు రాజీవాక్ష.
ఇంత పెద్ద భారత యుద్ధం జరగడానికి కారణం దుర్యోధనుడి పక్కన చేరినటువంటి నేను, దుశ్శాసనుడు, శకుని, మేం ముగ్గురం ఆయన కలిపి దుష్టచతుష్టయమే. అందులో నీకేం అనుమానం అక్కర్లా. ఎవరో నన్ను అనక్కర్లా, నేనే చెప్తున్నా. నేను దుష్టచతుష్టయంలో సభ్యుణ్ణి. మా వలననే యుద్ధం జరుగుతోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం కృష్ణ, అలా జరగాలని కాని, దుర్యోధనుడు గెలవాలని కాని, అధర్మం రాజ్యం ఏలాలని కాని నాకెన్నడూ కోరిక లేదు. ధర్మం గెలవాలని, ధర్మరాజు లాంటి వాళ్ళు పరిపాలించాలని, ధర్మానికి పట్టాభిషేకం జరగాలని నా కోరిక. కానీ నా జీవితంలో నాకు ఆ భాగ్యం లేదు. అందుకే నేను పాండవుల వైపుకి రావాలి అంటే ఒక్కడిని రావడం కుదరదు కృష్ణ. నాతో పాటు శకుని, దుశ్శాసనుడు, దుర్యోధనుడు కూడా వచ్చేస్తే నేను రాగలను. అంతే. బా, ఏమి తీర్పు చెప్పాడండి! సాధ్యం అవుతుందా? కుదురుతుందా? ఆ మూర్ఖత్వం అటువంటిది. వాడు వినడు. వినేవాడైతే ఇప్పుడు చెప్పేవాడిని కృష్ణ, వాడు వినడు. అది జరుగుతుందా చెప్పు? వాళ్ళు వస్తే నేను వస్తా. రాగలిగింది ఒక్కసారి. రానీరగవచ్చు నాకు రాజీవాక్ష. నాకు ధర్మం వైపు నిలబడాలనుంది. వాళ్ళు వస్తారా? నువ్వు చెప్పు. నువ్వు మిగిలినవి చెప్పక్కల్లా, నేనే చెప్పేశాను. ఇది చెప్పు, వాళ్ళు వస్తారంటే నేను వస్తా. కృష్ణుడు చెప్పలా, మౌనం వహించాడు. మౌనం వహించి కర్ణుడి వైపు చూశాడు. కర్ణుడు అన్నాడు, ఇక చాలు కృష్ణ, మనం ఇద్దరం ఏం మాట్లాడుకోవాలో అది మాట్లాడాం. రథం ఆపన్నాడు దారుకుడిని. రథం ఆపాడు దారుకుడు. కృష్ణ పరమాత్మ అన్నాడు, కర్ణుడా, సంతోషంగా వెనక ఖాళీ రథం వస్తోంది కర్ణుడిది. నీ రథం ఎక్కి అంతఃపురానికి బయలుదేరు. నేను పాండవుల దగ్గరికి ఉపప్లవ్యానికి వెడతాను. రథం దిగి మళ్లీ నిలబడి రెండు చేతులు జోడించి అన్నాడు, ఒకవేళ గెలవడం అసంభవం, కానీ నీ కృప. గెలవడం అంటూ జరిగితే, ధర్మం గెలిచి నేను గెలిస్తే, అటువంటిది జరిగితే ఇక్కడే నీకు నమస్కారం చేస్తా. అలా జరగకపోతే ఈ శరీరం వదిలిపెట్టి అక్కడ పరమేశ్వరుడిగా ఉన్న నీకు నమస్కారం చేస్తా. ఎప్పుడైనా నీకు మాత్రం నా నమస్కారమే కృష్ణ. ఈశ్వరుడు చెప్పి రథం ఎక్కి కర్ణుడు వెళ్ళిపోయాడు. ఆ రథం వెళ్ళిపోతుంటే శ్రీకృష్ణ పరమాత్మ అలా కాసేపు చూసి దారుకుణ్ణి పిలిచి పద ఉపప్లవ్యానికి అన్నాడు. సాత్యకి రథాన్ని దూరంగా ఉంచాడు కదూ. గంభీరమైనటువంటి మనస్సుతో, ఇంత గొప్పవాడు, ఇంత ధర్మపక్షపాతి,